కనీసం బైబిల్ మీద అవగాహన లేని హైందవులు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి పోస్ట్లో దూరి ఎవరైనా మీటింగ్ గురించిన పోస్టర్ పెట్టారనుకోండి, ఎవరైనా మీటింగ్ గురించిన ప్యాంఫ్లెట్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేశారనుకోండి, జనరల్లీ వారు కిందకు వచ్చేసి హిందూస్ అయ్యుండి వారికి అక్కర్లేని విషయంలో కూడా, అక్కర్లేని పోస్ట్లో కూడా దూరి కింద కామెంట్ పెడతా ఉన్నారు. ఏమని? దశంభాగం కోసమే కదా ఈ మీటింగ్, డబ్బుల కోసమే కదా ఈ మీటింగ్ అని. అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది? ఎందుకు ఇంత ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది? అసలు ఏంటి దశంభాగం? ఇటు క్రిస్టియన్స్లోనూ అటు హిందువుల్లోనూ ఎందుకింత మోస్ట్ కాంట్రవర్షియల్గా, మోస్ట్ ట్రెండింగ్గా, మోస్ట్ రన్నింగ్ టాపిక్ ఆఫ్ ది ఎరాగా ఎందుకు ఇది మారిపోయిందో ఈరోజు మనం వినబోతున్నాం. అయితే ముఖ్యంగా నేను సంఘానికి, అదేవిధంగా పరోక్షంగా వింటున్న, లైవ్లో వింటున్న పాస్టర్స్ కానివ్వండి, ఇవాంజలిస్టులు కానివ్వండి, లేదా ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, క్రిస్టియానిటీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రతి పోస్ట్లో దూరి దశంభాగాల కోసమే కదా, దశంభాగాల కోసమే కదా అని కామెంట్ చేసే మై డియర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎండింగ్ వరకు దయచేసి ఎలాంటి కంక్లూజన్కి రాకండి. ఒకవేళ ఈ వర్తమానం 40 minutes ఉందనుకోండి, 39th minute కూడా మీరు ఎలాంటి కంక్లూజన్కి రాకండి. ఒకవేళ ఈ వర్తమానం 50 minutes ఉంటే 49th minute వరకు కూడా మీరు ఎలాంటి కంక్లూజన్కి రాకండి. టోటల్గా 50 minutes విని ఆ తర్వాత మీరు కంక్లూషన్లోకి రండి. ఎందుకనంటే సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఏం చేస్తాడంట? తన మూఢతను బయట పెట్టుకుంటాయంట. అందుకే పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక సెన్స్ ఉంటుంది. సో ఇటు పాస్టర్స్ కానీ, ఇటు ఇవాంజలిస్టులు కానీ, కాపర్లు కానీ, ఎవరైనా సరే పూర్తిగా విన్న తర్వాతే దీని గురించి స్పందించవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ముందుగా ఒక చిన్న మాట, ఎవరైతే అక్కర్లేకుండా ఎంటర్ అవుతున్నారో ఆ హైందవ సహోదరులకు ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముందుకెళ్తాను. జనరల్లీ దశంభాగం ఇవ్వచ్చా ఇవ్వకూడదా పక్కకు పెడతాను. కానీ నేను విల్లింగ్గా, నేను ఫ్రీ విల్గా, నేను వెళ్తున్న పాస్టర్కి, నేను వెళ్తున్న చర్చ్కి, నేను వెళ్తున్న పాస్టర్ గారికి, ఏ పాస్టర్ గారి దగ్గర అయితే నేను వాక్యం వింటున్నానో ఆ పాస్టర్ గారికి నేను ఫ్రీగా, నా ఫ్రీ విల్తో, నాకు వచ్చిన డబ్బుల్లో, నాకు దేవుడిచ్చిన ఆ శాలరీలో నేను కొంత శాతం తీసి నేను వెళ్ళి నా పాస్టర్ గారికి, నా కాపరికి నేను ఇస్తే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే దశంభాగం ఇవ్వకపోతే చచ్చిపోతారు, దశంభాగం ఇవ్వకపోతే శాపాలు వచ్చేస్తాయి, దశంభాగం ఇవ్వకపోతే అదైపోతారు, ఇదైపోతారని ఎవరైతే అంటున్నారో ఆ బోధ తప్పే. నేను కాదని చెప్పట్లా, ఆ బోధ తప్పే. కానీ అలా కాకుండా ఒక విశ్వాసి తనంతట తాను, ఇఫ్ నేనే ఉన్నాను, 1,00,000 రూపాయల శాలరీ నాకు ఉంది అనుకోండి, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, అందులో 10% నేను తీసి, ఒక 10,000 నేను తీసి నా చర్చ్కి ఇస్తాను, ఒక 10,000 నేను తీసి నా పాస్టర్ గారికి ఇస్తాను, ఒక 10,000 నేను తీసి నాకు కావాల్సిన వరకు నేను ఇచ్చుకుంటాను. అది నా మనీ. కాదని చెప్పడానికి ఏ ఒక్కరికి ఏ రైట్ లేదు, వద్దు అని చెప్పడానికి ఏ ఒక్కరికి ఏ రైట్ లేదు. సో ఎవరైతే హైందవులుగా ఉండి ప్రతి పోస్ట్లో స్పందిస్తున్నారో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే ఎవరో కొందరు కొన్ని తప్పులు చేశారు కదా, డోంట్ జనరలైజ్ థింగ్స్. ఇప్పుడు నేను తాగాను అనుకోండి, నన్ను తిట్టండి. క్రిస్టియానిటీ అందరిని తిడితే ఎట్లా? నేను చెడు చేస్తే నన్ను తిట్టండి. నన్ను బట్టి క్రిస్టియానిటీ మొత్తం చెడు అంటే ఎట్లా? ఇప్పుడు పూజారులు కొందరు ఉన్నారు, దొంగ బాబాలు కొందరు ఉన్నారు. వారి గురించి న్యూస్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఈ పూజారి ఇలా చేశాడని, ఈ బాబా అలా చేశాడని. డేరా బాబా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇతను అలా చేశాడని, ఇలా చేశాడని ఉంది. అలా ఎవరో ఒకరు పనికిమాలిన పని చేసినందుకు ఉన్న పూజారులందరిని తిట్టడం కరెక్టేనా? ఎవరో ఒక బాబా తింగరేషాలు వేసినందుకు ఉన్న బాబాలందరూ ఇలాంటి వారే అని చెప్పడం తప్పే, కరెక్టేనా? కాదు. ఎవరో వచ్చి దశంభాగం ఇవ్వకపోతే చచ్చిపోతారని చెప్పినందుకు, ఎవరో వాక్య జ్ఞానం లేనివారు, ధన సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నవారు, ఎవరో ఒకరు ఇద్దరు వచ్చేసి స్టేజ్ ముందు నిలబడి, మైక్ ముందు నిలబడి, కెమెరా ముందు నిలబడి, సంఘం ముందు నిలబడి మీరు దశంభాగం ఇచ్చి చావాల్సిందని ఎవరైనా అంటే అది వారి తప్పవుద్ది, కానీ క్రిస్టియానిటీ తప్పు ఎందుకు అవుద్ది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో డోంట్ జనరలైజ్ థింగ్స్. అండ్ ఇంకో విషయం, పోనీ మనం ఎదుటివాడిని పాయింట్అవుట్ చేస్తున్నాం అంటే మనమైనా చక్కగా ఉండాలి కదా. కొందరు ఏం చేస్తారు, క్రిస్టియన్స్గా మనం ఉన్నామండి, తప్పెవరు చేసినా తప్పే అంటాం కదా. క్రిస్టియానిటీలో ఉన్న ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో ఉన్న ఎన్ని విషయాలను మనం తప్పుపట్టలే చెప్పండి. డాన్సింగ్ని మనం తప్పుపట్టాం, ఈలలు వేయడాన్ని మనం తప్పుపట్టాం, తర్వాత కోతకాలం పండుగ అని చెప్పేసి ఎవరైతే గుడ్లు వేలం పాట వేస్తున్నారో, బనానాస్ వేలం పాట వేస్తున్నారో, కేక్ను వేలం పాట వేస్తున్నారో వీటిని మనం తప్పుపట్టాం. ఇప్పుడు మనలో ఉన్న తప్పులను కూడా తప్పు అని చెప్పి ఎదుటివాని తప్పు అంటే దట్స్ ఫైన్. అసలు మేము ఏం చేసినా కరెక్టే, మీరు ఏది చేసినా తప్పే అంటే మాత్రం, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉంటారు, ఆయన ఏది పడుతుంది మాట్లాడతాడు. సరే మీ గ్రంథాల గురించి మాట్లాడద్దు అని అంటాడు. అలాంటి వారికి దయచేసి చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా మాట్లాడే అర్హత లేదు. ఎవరికి మాట్లాడే అర్హత చెప్పనా? మీలో
మీ వేలో లేదా మీరు నమ్మే సిద్ధాంతాల్లో ఉన్న లేదా ఆ సిద్ధాంతాలు ఫాలో అవుతున్న వారు చేస్తున్న తప్పులను కూడా ఇది తప్పు అని చెబుతూనే ఒకవైపు క్రిస్టియానిటీలో కూడా ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తే దట్స్ ఫైన్, వీ సెల్యూట్ ఫర్ దాట్, దట్స్ ఫైన్. ఎందుకంటే మీరు తప్పును తప్పుగా చూపిస్తున్నారు, ఎవరు చేసినా తప్పు కాబట్టి తప్పును తప్పుగా చూపిస్తున్నారు, దట్స్ ఫైన్, వీ అగ్రీ ఫర్ దాట్. కానీ మీరు ఏం చేసినా అది కరెక్ట్ అని చెప్పి ఎదుటివారు ఏం చేసినా తప్పు అంటే మాత్రం అది ఏమాత్రము ఆమోదయోగ్యము కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఇంతకుముందు చెప్పారు, దశం భాగం నా అంతట నేను వచ్చి 1 లక్ష నా కాపరికి ఇస్తాను. ప్రశ్నించడానికి మీరెవరు? ఆలోచిద్దాం, ఇవ్వచ్చా లేదు ఇవన్నీ ఆలోచిద్దాం. ప్రశ్నించడానికి మీరెవరు? అప్పుడప్పుడు న్యూస్లో వింటాం కదా, హుండీలో 2 కోట్ల వజ్రాన్ని వేశారు, హుండీలో 3 కోట్ల సంథింగ్ ఏదో వేశారు, ఇలా వింటూ ఉంటాం కదా. ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తారా? అది వేసినోడు ఇష్టం, నువ్వు 2 కోట్ల వజ్రం ఎందుకు వేసావు అని అంటే నా ఇష్టం అంటాడు. సేమ్ అప్లైస్ హియర్ కదా. ఇప్పుడు నా సంఘానికి నా కాపురికి నేను ఇస్తున్నా, అది ఎందుకు ప్రశ్నించాలి? ఎందుకు హైందవులు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఈ విషయంలో? నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ విషయంలో బెదిరించి వాక్యాలు చెప్తున్నారో, దశంభాగం ఇవ్వకపోతే తప్పు అని అదని ఇదని బెదిరిస్తున్నారో, తిడుతున్నారో, దాన్ని మేము కూడా ఖండిస్తాం, 100% ఖండిస్తాం. సో మీరు మీకు సంబంధం లేని ఈ విషయంలో ఎంటర్ అవ్వకపోవడం మంచిది. రీసెంట్గా నాకు చోటు ఒక పోస్ట్ చూపించాడు, మన August 15th మీటింగ్ గురించి ఒక పోస్టర్ మనం ఫేస్బుక్లో పెడితే దాన్ని ఏదో గ్రూప్లో షేర్ చేశారు. ఆ షేర్ చేసిన దాని కింద దశం భాగం కోసమే కదా, మనకు కూడా ఎవరో హిందూ అని ఉంది, ఆ అకౌంట్కి ఏదో పేరుండి ఆ పేరుకు వెనకాల సెకండ్ నేమ్గా హిందూ అని ఉంది. సో అంటే మీటింగ్ పెడితే దశం భాగమేనా? చర్చ్ పెడితే దశం భాగమేనా? ఇంకేం పని లేదా? ఒకవేళ ఎవరైనా, ఏ హిందూ అయినా సరే, ఏ క్రిస్టియన్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, హైదరాబాద్లో సన్నీరాజ్ అని నేను చర్చ్ స్టార్ట్ చేయడానికి వెనక రీజన్ డబ్బే అని ఎవరైనా అనుకుంటే ఓపెన్ ఛాలెంజ్ అని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, ఆన్లైన్లో వినేవారికి కూడా చెప్తున్నాను. ఒకవేళ ఈ హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్లో నడిపించబడుతున్న ద లార్డ్స్ హోలీ చర్చ్ అనేది కేవలం డబ్బు కోసమే మేము చేస్తున్నాము, రన్ చేస్తున్నాము, మేము స్టార్ట్ చేశాము అని ఎవరైనా అనుకుంటే, పోనీ దశం భాగాల కోసమే చేస్తున్నామని ఎవరైనా అనుకుంటే, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఎవరైనా అనుకుంటే ఓపెన్గా నేను చెప్తున్నానండి, ఈ చర్చ్ మంత్లీ మెయింటెనెన్స్ 30K అవుతుంది. ఆ 30K ఇచ్చేసి చర్చ్లో వచ్చే కానుకలన్నీ మీరు తీసుకెళ్ళిపోండి. అవసరమైతే చర్చ్లో ఎవరైనా దశం భాగాలు ఇస్తే అవి కూడా డైరెక్ట్ మీ అకౌంట్కే, కావాలంటే QR కోడ్లు మొత్తం చర్చ్ నిండా ఆ QR కోడ్లు అంటించుకొని వెళ్ళిపోండి. మీకు ఇంకా బంపర్ బొనాన్సా ఆఫర్ ఏంటంటే, కానుకలు కట్టె కూడా మేము కొనిపిస్తాం, మీరు అది కూడా తెచ్చుకోక్కర్లే, అది తెచ్చుకోండి, పట్టుకోండి, వెళ్ళిపోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాట్ ఎవ్రీ వన్ సర్వ్స్ ద లార్డ్ ఫర్ మనీ సేక్ అండి. దేవుణ్ణి అందరూ, కొందరు ఉండొచ్చు కానీ దాన్ని అందరికీ ఆపాదించకూడదు. ఈ చర్చికి వచ్చే కానుకలు గట్టిగా మాట్లాడితే కరెంటు బిల్లుకు కూడా సరిపోవు. ఈ చర్చికి వచ్చే కానుకలు గట్టిగా మాట్లాడితే కరెంటు బిల్లుకు కూడా సరిపోవు. దశం భాగాల కోసమో కానుకల కోసమో మేము చేయట్లేదు. సాధ్యమైనంత వరకు కొందరినైనా సరే మంచి మార్గంలో నడిపించాలని మా కష్టార్జితం. ఎవ్వరు స్పాన్సర్స్ లేరు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ మొత్తం దాన్ని ఏమంటారు, ప్రింట్అవుట్ తీసి మొత్తం ఆ బుక్ అంతా ప్రింట్అవుట్ తీసి ఇమ్మని ఇస్తాను. నాకు అమెరికా నుంచి కానీ, లండన్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, లేదా హైదరాబాద్ నుంచి కానీ నో స్పాన్సర్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐ హ్యావ్ ది అథెంటిసిటీ టు స్పీక్ ఓవర్ దిస్ సబ్జెక్ట్. నేను ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు ఎవరి కానుకల మీద డిపెండ్ అవ్వలేదు, నేను ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయలేదు. కాబట్టి పని చెయ్యని ఆ డబ్బు కోసం పనిచేయని నా పోస్టులకు కూడా హిందువులు చాలామంది డబ్బు కోసమే కదా, డబ్బు కోసం అంటున్నారు. కాబట్టి డబ్బు కోసం కాదు. ఒకవేళ నీకు ఇంకా డౌట్ ఉంటే 30,000 ఇచ్చి తీసుకెళ్ళిపో కానుకలన్నీ. 30,000 ఇచ్చే, పోనీ 5,000 డిస్కౌంట్ ఇచ్చేస్తాను, 25,000 ఇచ్చేసి కానుకలు తీసుకెళ్ళిపోండి. పోనీ ఇంకా 5,000 డిస్కౌంట్ ఇస్తాను, 20,000 ఇచ్చి కానుకలు తీసుకెళ్ళిపోండి. ఇంత ఓపెన్గా చెప్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి, కానుకల కోసం ద లార్డ్స్ హోలీ చర్చ్ ఎప్పుడు పని చేయబోదు. మెయిన్గా నేను హిందూ సహోదరులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పు అని చెప్దాం, నాట్ ఎ ప్రాబ్లం, కానీ అన్నిట్లో దూరకండి. రీసెంట్గా బ్యాప్టిజం గురించి, బ్యాప్టిజం మీలో ఎవరైనా బ్యాప్టిజం పొందని వారు ఉంటే బ్యాప్టిజం పొందండి అని నేను మాట్లాడుతూ ఒక మాట చర్చ్తో మాట్లాడుతున్నాను. అది ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే ఎవరో కొందరు కామెంట్ చేస్తూ, నేను తీసుకోను. ఎవరు చెప్పారు నేను తీసుకోమని? ఎవరు బతిమాలారు నేను తీసుకోమని? ఎందుకు అన్నిట్లో పానకంలో పుడకలా దూరుతారు ఎందుకు? ఎప్పుడైనా మీకు సంబంధించిన దాన్ని మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే వచ్చి ప్రశ్నించండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ అన్నిట్లో దూరిపోయి దశంభాగం అనేసి అందరు పాస్టర్ని పట్టుకుని ఇప్పుడు ఏమంటారు చెప్పిన, పాస్టర్ని కానీ దశంభాగం అంటారు, పాస్టర్ని కానీ దశం అంటే అడుక్కునే వాళ్ళ కనపడుతున్నాడా పాస్టర్ అంటే? కొందరు ఉన్నారు అలాంటి వారు, కాదని చెప్పట్లా, కానీ అందరూ అలాంటి వారు కాదు. కొందరు ఉన్నారు, అందరూ అలాంటి వారు కాదు. అయితే అసలు ఈ టాపిక్ ఇంత కాంట్రవర్షియల్ అవ్వడానికి రీజన్ ఏం చెప్పనా? మన వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు.
మన వాళ్ళే. ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఎందుకు ఈ టాపిక్ ఇంత కాంట్రవర్షియల్ అయిందంటే. ఒకటి, కొందరు సేవకులండి నిలబడితే రక్షణ గురించి కంటే ఎక్కువ దశంభాగాల గురించి చెప్తారు కదా. బాప్తిస్మం కంటే ఎక్కువ, జ్ఞానం కంటే ఎక్కువ, ఆత్మీయత కంటే ఎక్కువ, సంపూర్ణత కంటే ఎక్కువ దశంభాగం. కొన్ని చర్చెస్లో ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్ ఉన్నట్టుగా కొన్ని చర్చెస్లో దశంభాగం మెసేజ్ అండ్ మెయిన్ మెసేజ్ ఉంటుంది, లేదా మెయిన్ మెసేజ్ తర్వాత దశంభాగం మెసేజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు అనుకోండి, పాస్టమ్మ గారు వచ్చేసి తర్వాత మీరు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, ఇవ్వకపోతే చచ్చిపోతారు, ఇవ్వకపోతే నాశనం అవుతారు. ఆవిడెవరో తెల్లగా వేసుకొని వచ్చింది ఒక ఆవిడ 2 years క్రితం. ఆవిడ పేరేంటో నాకు తెలియదు. ఆవిడొచ్చి అంటది, ముఖం అంతా మంచి మాస్ యాంగిల్లో పెట్టేసి అంటది, మేము బాత్రూంలో కింద పడి దొల్లినా ఏమవుదు, ఇక మీ అప్పులు తీరవు, మీరు ఏం ఏడ్చినా మీకు అవ్వదు, మీరు దశంభాగాలు తీసావండి అంటుంది. అలాంటి వారిని ఫస్ట్ ఖండించేది మేమే ఖచ్చితంగా ఖండిస్తాం. ఇలాంటి వారు ఉండేసరికి ఇది కాంట్రవర్సీ అయింది. కొందరు రక్షణను వదిలిపెట్టేసి దశంభాగాల గురించి ఎక్కువగా చెప్పడం వల్ల ఇది కాంట్రవర్సీ అయింది. కొందరేమో ఆ తెల్లగా వేసుకున్న పాస్టర్మ గారు లాగా ఎవరైతే మీరు సచ్చినా చావండి, మీరు దశంభాగాలు ఇచ్చి చావండి, మీకు అప్పులు పోవు, మీకు అప్పులు ఉన్నా పర్లేదు, మీరు దశంభాగాలు ఇచ్చి చావండి అని చెప్పడం వల్ల ఇలాంటి వారి వల్ల ఈ సబ్జెక్ట్ అనేది కాంట్రవర్సీ అయింది. అండ్ కొందరు ఎలా చెప్తున్నారు తెలుసా, మీరు లోన్ తీసుకున్నా సరే ఆ లోన్లో నుండి కూడా దశంభాగాలు ఇవ్వండి అని చెప్తున్నారు. మీరు లోన్ తీసుకుంటే లోన్లో నుండి దశంభాగాలు, అప్పు తీసుకుంటే అప్పులో నుండి దశంభాగాలు అడిగేవారు కూడా కొందరు ఉన్నారు. నాట్ ఎవ్రీబడి అండి. ఆ మైన్యూట్ పర్సెంటే మన దరిద్రానికి పెద్దగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. ఆ మైన్యూట్ పర్సెంట్ అడిగేది చాలా తక్కువ మంది. ఒకవేళ అవుట్ ఆఫ్ 100లో ఒక 5% అడుగుతారేమో. బట్ మన దరిద్రానికి ఏంటంటే ఆ 5%నే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద పోలీసులు ఉండేది దేనికి చెప్పండి? ప్రజల సేఫ్టీగా దోచుకోవడానికా? సేఫ్టీకే పోలీసులు ఉండేది. కానీ కొందరు 100 రూపాయలకో 50 రూపాయలకో అన్నిటినీ ఆపేసి రీసెంట్గా మాకు జరిగిందండి. కోటికి వెళ్ళాను నిన్న, చర్చికి సంబంధించింది తీసుకుందాను. కోటికి వెళ్ళి జస్ట్ బండి రివర్స్ తీసి ఇక్కడ ఇది ఎక్కడ దొరుకుద్దండి అని అంటే పక్క షాప్లో దొరికిద్ది, పక్క గల్లీలో దొరికిద్ది అన్న. అక్కడ బండి రివర్స్ తీసి నడపలేదు, ఏం చేయలేదు, రివర్స్ తీసి దాని మీద కూర్చున్నాను. నేను నరేష్ బ్రదర్ కూర్చున్నాను. అలా రివర్స్ చేసేసరికి ఎదురుగా ఇలా కెమెరా పట్టుకొని ఒక పోలీస్ ఆయన ఉన్నారు. ఫోటో కొట్టారు. సార్ నేను ఏం నడిపాను సార్, ఎందుకు కొట్టారు? పక్క గల్లీ అన్నారు. సార్ అదే కదా గల్లీ, ఇంకా 1 way అదే కదా గల్లీ అంటే, మరి రాంగ్ రూట్లో వస్తావా అన్నాడు. అసలు ఏం చేయలేదు, నడపలేదు, ఏం లేదు. 2 కాళ్ళు ఫోటో చూస్తే 2 కాళ్ళు ఆయన 2 కాళ్ళ కిందే ఉంటాయి, నా 2 కాళ్ళ కిందే ఉంటాయి. ఇచ్చిన ట్యాగ్ ఏంటి తెలుసా? లింక్ పెట్టేశారు చోటుకు. ఆయన బైక్ తీసుకెళ్ళాం. ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్ అని పెట్టారు. 1250 రూపాయలు ఫైన్ వేశారు. 1250. ఇలాంటివి జరిగినప్పుడు ఈ కొందరి వల్ల ఉన్న పోలీసులందరి మీద అభిప్రాయం వచ్చినట్టుగా జనరల్ సెన్స్లో మాట్లాడుతున్న సిటీలో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుద్ది. అలా ఈ కొందరి వల్ల ఎవరైతే దశంభాగాలు ఇచ్చి సావండి ఈ 5% వల్ల మిగిలిన 95% మెంబర్స్కి కూడా అదే చెడ్డ పేరు వస్తుంది. అండ్ కొందరు సేవకులు ఎలా మాట్లాడతారంటే, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. ఎవరో ఒక పెద్ద సేవకులు పెద్ద మీటింగ్ ఒక పెద్ద సిటీలో పెట్టారు. ఒక 3 days 4 days మీటింగ్ పెట్టారు. అందులో ఫస్ట్ డేనో సెకండ్ డేనో కానుకలు పట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుంటే సాటిస్ఫై అవ్వలేదు పాప మా కానుకలతో. ఎందుకంటే మరి పెద్ద మీటింగ్ కదా, పెద్దగా వస్తాయనుకున్నారేమో, నాకైతే తెలియదు. కానీ సాటిస్ఫై అవ్వకపోయేసరికి నెక్స్ట్ డే మాట్లాడుతూ, మీరు 20 రూపాయలు ఇచ్చే పని అయితే ఇంకా వేయకండి, మేము కూడా కానుకలు పట్టాం. ఇక ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చే పని అయితే వేయకండి, కానుకలు పట్టమన్నప్పుడు ఇది చెప్పకుండా కానుకలు పట్టకపోతే అయిపోయేది, అంతే కదా. ఇప్పుడు అట్లా అంటే మన దానికి ఎన్ని వస్తాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మన సంఘానికి మనం చెప్పాలంటే 1 గంట కానుకల గురించి లెక్చర్లు ఇవ్వాలి మన సంఘంలో. ఒకవేళ కావాలంటే మీరు ఎవరైనా వచ్చి కౌంట్ చేసుకోండి ఎంత వస్తాయని, ఓపెన్గా చెప్తున్నాను కదా. సో ఇలాంటి ప్రసంగాల వల్ల దశంభాగం అనేది, కానుకలు అనేది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుగా మారిపోయింది. అండ్ కొందరు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఇది కాంట్రవర్షియల్గా మారిపోయింది. అయితే బైబిల్లో దీన్ని కాంట్రవర్సీగా దేవుడు చేశాడా? బైబిల్లో దేవుడు ఎందుకు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎలా స్టార్ట్ అయింది, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎవరివ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇవ్వకపోతే పాపమా, ఇవ్వకపోతే శాపమా, ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదా, నూతన నిబంధన ప్రకారం ఇవ్వాలా, డైరెక్ట్ రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాని అర్థం నిజంగా అదేనా, ఇవ్వమనేనా, ఒకవేళ ఇవ్వాలి అని అంటే ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఎంత, అన్నీ మనం చూడబోతున్నాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది కూడా
59th మినిట్ వరకు, ఒకవేళ 1 అవర్ మెసేజ్ అయితే 59th మినిట్ వరకు ఏది కూడా మీరు కంక్లూషన్కి రాకండి. నేను ఓపెన్గా అన్నీ చెప్పబోతున్నా, ఓపెన్గా అన్ని యాంగిల్స్లో నేను కవర్ చేయబోతున్నా, ఓపెన్గా అన్నీ మాట్లాడబోతున్నా. అయితే నేను ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నా అంటే, కొందరు ఓపిక లేని వాళ్ళు 5 నిమిషాలు చూసి ఇదా సర్లే వదిలే ఈయన దొంగ బోధకుడు అని చెప్పేసి ముద్రేసి వెళ్ళిపోతారు. కొందరు ఈ 10 నిమిషాలు చూసి మళ్ళీ ఇంతవరకు బాగానే చెప్పాడు కానీ తప్పు చెప్పేశాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో టోటల్గా వినండి, లేదంటే ఇప్పుడే మొత్తానికి వినకుండా మానేయండి. టోటల్గా వినండి, లేదంటే టోటల్గా మానేయండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరలా చెప్తున్నాను, ఉన్న కాంట్రవర్సీస్ అన్నింటినీ కవర్ చేద్దాం, ఉన్న ఈ లొల్లంతా తీసేద్దాం, ఉన్న ఈ రచ్చంతా తొలగిద్దాం. అసలు దశమ భాగాల విషయంలో సంఘం స్టాండ్ ఏంటి, నూతన నిబంధన చర్చ్ దశమ భాగాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అసలు ఏంటి కానుకల రచ్చ ఏంటి, దశమ భాగాల రచ్చ ఏంటి, అటు హైందవులు ఇటు ముస్లింలు అందరూ మాట్లాడుతూ, ఈవెన్ నాస్తికులు కూడా మాట్లాడుతూ క్రిస్టియన్ అనగానే పాస్టర్ అనగానే దశమ భాగం అంటున్నారు, లేదా ఇవాంజలిస్ట్ అనగానే దశమ భాగం అంటున్నారు. ఈ రచ్చంతటిని తొలగించాలంటే దీని మీద మనకు అవగాహన అవసరం. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా అది కంటిన్యూ అయింది, ఇదంతా మనం తెలుసుకుందాం. ఇక బైబిల్స్ ఓపెన్ చేయండి. వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ బిబ్లికల్లీ. ఆదికాండం 14వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం. మనం అనుకుంటున్నట్లుగా మోషే ధర్మశాస్త్రంతో ఈ ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదండి. ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. మనందరికీ తెలుసు మెల్కీసెదకు. ఈ మెల్కీసెదకు ఎప్పుడైతే అబ్రహామును కలవడానికి వచ్చాడో, ఆ అబ్రహామును ఎదుర్కొన్నప్పుడు మెల్కీసెదకు అబ్రహాము ఎప్పుడైతే మీట్ అయ్యారో, అప్పుడు మెల్కీసెదకు అనే ఆ ప్రధాన యాజకునికి అబ్రహాము తనంతట తాను ఫ్రీ విల్గా ఇచ్చిన ప్రక్రియ దశమ భాగము లేదా 10వ వంతు లేదా టైత్ అనే ప్రక్రియ తనంతట తాను ఫ్రీ విల్గా ఇచ్చిన ఒక ప్రక్రియ. ఇది మరలా ఎక్కడ కంటిన్యూ అయిందంటే ఇదే ఆదికాండం 28వ అధ్యాయం. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ఈజీగా అర్థమవడానికి దీని ప్రక్రియ అంతా మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా విందాం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం చూద్దామా. 28వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ఫస్ట్ మనకు ఈ 10వ వంతు ఎక్కడ కనపడింది? ఆజ్ఞ లేనప్పుడే ఫ్రీ విల్గా అబ్రహాము ప్రధాన యాజకునికి ఇచ్చాడు. తర్వాత ఆజ్ఞ లేనప్పుడే ఫ్రీ విల్గా ఏం చేశారు? యాకోబు దేవునితో మొక్కుకున్నాడు. ఈ 2 వచనాలు నేను ఎందుకు చూపించానంటే, దశం భాగం ఇవ్వచ్చు అని చెప్పే సేవకులు ఉన్నారు క్రైస్తవ్యంలో, దశం భాగం ఇవ్వకూడదు అని చెప్పే సేవకులు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో. అయితే దశం భాగం ఇవ్వచ్చు అని చెప్పే సేవకులు వారు ఏం మాట్లాడతారంటే, వారి అభిప్రాయాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, వారి లాజిక్ని డిఫెండ్ చేసుకోవడానికి, ఇది మోషే ధర్మశాస్త్రం కదండి అని చెప్పినప్పుడు, లేదండి మీకెవరు చెప్పారు, మీకు బైబిల్ బొత్తిగా తెలియదేంటి, మోషే ధర్మశాస్త్రం కాదు, కావాలంటే చూడండి ఆదికాండంలో అబ్రహాముతో స్టార్ట్ అయిన విధి ఇది, కాబట్టి ఇది మోషే ధర్మశాస్త్రం కాదు. యాకోబు కూడా ధర్మశాస్త్రానికి ముందున్నవాడే, మోషేకి ముందున్నవాడే. సో ఈ ఇద్దరు కూడా ఫ్రీ విల్తో ఇచ్చారు కాబట్టి ఇది మోషే స్టార్ట్ చేసింది కాదు. సో ఇప్పటికి ఇది కంటిన్యూ అవుతుంది అని చాలామంది చెప్తూ ఉండడం విశేషం. అయితే ఒకవేళ నిజంగా ఈ లాజిక్ అప్రూవ్డ్ లాజిక్ ఏనంటే కాదు. ఎందుకు అని అంటే, ఆదికాండంలో మనకు ఆదాము హవ్వల కొడుకుల పేర్లు మనందరికీ తెలుసు. కుమారుల పేర్లు ఏంటి? కయీను, హేబేలు. వీళ్ళిద్దరు ఏమర్పించారంట? బలర్పించారని బైబిల్లో ఉంది. కానీ ఇప్పుడు దీన్ని నేను పట్టుకొని, లేదండి మోషే ధర్మశాస్త్రం కాదు బలంటే, ఆదాము మీరు ఇంకా దశంభాగమైన అబ్రహాం టైంలో కనపడింది, కానీ బలంటే ఎక్కడ కనపడింది చెప్పండి? రైట్ ఫ్రమ్ కైన్ అండ్ హేబెల్ దగ్గర కనపడింది. సో వీళ్ళు ఇది మోషే ధర్మశాస్త్రం కాదు, నేను ఇప్పటికీ ఒక బలిపీఠం కడతాను, ఇప్పటికీ ఒక గొర్రెనో మేకనో లేదా ఇంకా సైజు పెద్దదైనా సరే వేసేస్తాను, నేను బలర్పిస్తానంటే కుదురుతుందా బైబిల్ ప్రకారంగా? కుదరదు. అఫ్ కోర్స్ ఒక ఫ్రీ విల్తో స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ రాను రాను ఏమైపోయిందంటే ఒక ఆజ్ఞలోనికి మార్చబడింది. ఏంటి ఆజ్ఞ చూద్దాం, ఎక్కడ మార్చబడింది చూద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయం, లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వచనాన్ని ఓపెన్ చేయండి. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని చెప్పి 34వ వచనం చూద్దామా. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇజ్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. అంటే దశమ భాగం ఎవరి ఆజ్ఞ చెప్పండి? ఎవరి ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? అన్యులకు కాదు. మనం అన్యులం,
మనం ఇజ్రాయేలీలం కాదు. ఆత్మ విషయంలో మనం యూదులమై ఉండొచ్చు, ఆత్మ విషయంలో ఇజ్రాయేలీలమై ఉండొచ్చు, కానీ లోకానుసారంగా మాట్లాడితే మనం అన్యులం, ఇజ్రాయేలీలం కాదు. 34 వచ్చిన స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడు మాట చెప్తుంది, ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇజ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఏవి? అందులో 30 వచ్చిన భూధాన్యంలోనేమి, వృక్షఫలంలోనేమి, భూఫలములన్నిటిలో 10% యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంటే ఒక ఫ్రీ విల్తో ప్రారంభమైన ఈ ప్రక్రియను దేవుడు ఆజ్ఞగా మార్చాడు. మోషే ధర్మశాస్త్రంలోనికి విధిరూపకము గల ఆజ్ఞల్లోనికి దేవుడు తీసుకొని వచ్చేసాడు. ఈ విధిరూపకము గల ఆజ్ఞలు దేవుడు సిలువలో కొట్టేసినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది కదా, కనబడుతుంది. అయితే ఇప్పుడే నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కంక్లూజన్కి రాకండి. నేను మరలా చెప్తున్నాను, 59th మినిట్ వరకు, లాస్ట్ వరకు ఏ కంక్లూజన్కి రాకండి. ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెడతాను. కంక్లూజన్ నేను తర్వాత చెప్తాను, ఏంటి మనం ఏం చేయాలి, సంఘం ఏం చేయాలి నేను తర్వాత చెప్తాను, కానీ ఏ కంక్లూజన్కి రాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్రీ విల్తో స్టార్ట్ అయింది ఫ్రీ విల్గానే ఉందా, లేదా మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ అయిందా? ఆజ్ఞ అయింది. ఆజ్ఞాతిక్రమం ఏమవుద్ది? పాపం అవుద్ది. అయితే ఇది ఎవరి ఆజ్ఞ? అది ఇంపార్టెంట్. ఎవరి ఆజ్ఞ ఇది చెప్పండి? ఎవరి ఆజ్ఞ? ఇజ్రాయిలీలదా, ఇండియన్స్దా? ఇజ్రాయిలీలదా, జెంటైల్స్దా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆజ్ఞ ఉంటుంది కదా. ఆ ఏరియాలో ఉన్నంత వరకు మాత్రమే ఆజ్ఞ మనకు అప్లై అవుతుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్స్ కనబడుతూ ఉంటాయి. కొన్ని దగ్గర ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కామనుకోండి 120 స్పీడ్ లిమిట్, అదే ఒకవేళ నేషనల్ హైవేస్కి వచ్చిందనుకోండి 80 స్పీడ్ లిమిట్. ఇప్పుడు అక్కడ 120 ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను 120 వెళ్తా అంటే ఉంటుందా? కుదురుతుందా? కుదరదు. ఇక్కడ 80 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 80 దాటకూడదని రూల్ పెడితే కుదురుతుందా? కుదరదు. ఏరియాని బట్టి ఆజ్ఞ మారినట్టుగా, ఏరియాని బట్టి కమాండ్ మారినట్టుగా ఇక్కడ జనాంగాన్ని బట్టి కూడా ఆజ్ఞ మారే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఇది ఖచ్చితంగా ఎవరి ఆజ్ఞ అంటే, ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞ అంటే ఇజ్రాయేలీలకి ఇవ్వబడిన ఆజ్ఞ. నేను మళ్ళీ చెప్తున్నా, డోంట్ కమ్ టు ఏ కంక్లూజన్ టిల్ ద వెరీ ఎండ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఓకే, అయితే ఇందులో మనకు అర్థం కావాల్సిన విషయాలు, ఎవరికి సంబంధించిన ఆజ్ఞ ఇది? ఇజ్రాయేలీలకు సంబంధించిన ఆజ్ఞ. ఎప్పుడు స్టార్ట్ అయింది? మోషే ధర్మశాస్త్రంలో స్టార్ట్ అవ్వలేదు. ఈవెన్ బిఫోర్ మోజెస్ ఏబ్రహాం దగ్గర స్టార్ట్ అయింది. అది ఎక్కడ కంటిన్యూ అయింది? జేకబ్ దగ్గర కంటిన్యూ అయింది. ఈ రెండు ఆజ్ఞలుగా కాకపోయినా ఫ్రీ విల్తో వచ్చినప్పటికీ, ఫ్రీ విల్గా ప్రారంభమైన ఈ ప్రక్రియను దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞల్లోనికి ఇంక్లూడ్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా సరే దశం భాగం తీయకపోతే అది ఖచ్చితంగా పాపం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం ఏమవుద్ది చెప్పండి? పాపం అవుతుంది కాబట్టి. అయితే ఇది ఎవరి ఆజ్ఞ అనేది? ఇజ్రాయిల్ ఆజ్ఞ. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూద్దాం. ఎన్ని రకాలు ఉన్నాయో అసలు దీని ప్రక్రియ ఏంటో మనం చూద్దాం. అయితే ఒక్కసారి చూద్దామా? అంతకన్నా ముందుగా ఒక మాట చెప్తాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదామా ఒకసారి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచి పెట్టలేదు, ఏలయనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. నేను మళ్ళీ అడుగుతాను, మీరందరూ సమాధానం చెప్పండి. ధర్మశాస్త్రానికంటే ముందే ఉన్న ప్రక్రియనా కాదా ఇది? ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది. అయితే ఇది ఫ్రీ విల్గా ఉందా లేదా కమాండ్మెంట్లోనికి మార్చబడిందా? కమాండ్మెంట్లోనికి మార్చబడింది. ఆ కమాండ్మెంట్ ఎవరికి సంబంధించింది? ఇజ్రాయేలీలకు సంబంధించి. మనందరికీ తెలిసిన ఒక మంచి బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే బైబిల్లో ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాల్సింది? లేవీయులకు ఇవ్వాల్సింది. అసలు లేవీయులకు దశమ భాగం అనే ప్రక్రియ దేవుడు ఎందుకు పెట్టాడంటే, జనరల్గా బేసిక్ సైన్స్ని బట్టి మాట్లాడుతున్నాను. బేసిక్ సైన్స్లో ఉన్నాయి ఏంటంటే, మ్యాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. బేసిక్ సైన్స్ ఇది, మనం చిన్నప్పుడు చదువుకున్న బేసిక్ సైన్స్. యాటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, మ్యాటర్ కానీ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాయంటే, దేవుడు ఇజ్రాయేలీలకు భూభాగాన్ని పంచిపెట్టేసిన తర్వాత, ఆ భూభాగాన్ని పంచిపెట్టేటప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి, అందులో 12 గోత్రాలకు పంచిపెట్టాలి. 12 గోత్రాలకు పంచిపెట్టాలి. ఇలా 12 గోత్రాలకు పంచిపెట్టే ఈ క్రమంలో ఒక గోత్రానికి దేవుడు అసలు ఏమీ ఇవ్వలేదు. 1 సెంట్ ఇవ్వలేదు, 1 గజం కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి 11 గోత్రాలకి అన్ని కల్పించాడు. ఇప్పుడు హై ప్రెషర్ ఏరియా ఉన్నది ఎవరి దగ్గర అంటే 11 గోత్రాల దగ్గర. లో ప్రెషర్ ఏరియా ఉన్నది ఎవరంటే లేవీయుల దగ్గర. ఇప్పుడు లేవీయులు బ్రతకడానికి, లేవీయులు దేవుని సేవ చేయాలి కాబట్టి వీరికి ఏ భూమి ఇవ్వలేదు. మరలా వీరి ఆ ధ్యాసంతా భూమి మీదకి వెళ్ళిపోద్దని, వీరి ధ్యాసంతా సంపాదన మీదకి వెళ్ళిపోద్దని, ప్రత్యక్ష గుడారపు పనులన్నీ వీరు చేయడానికి, దేవుని మందిరపు పనులన్నీ వీరు చేయడానికి వీరికి ఏ ఆస్తి ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఇది ఎందుకు ప్రక్రియ ఈ ప్రారంభింపజేశాడు, కమాండ్మెంట్లో పెట్టాడంటే, దేవుని సేవలో మీకోసం ఉంటున్న నేను, లేవీయుడు నేను,
రూబేను, షిమ్యోను, తర్వాత లేవి, తర్వాత యూదా, వీళ్ళందరూ ఇస్సాకారు, మీరు ఉన్నారనుకోండి, మిగతా 11 గోత్రాలు అనుకోండి. ఇప్పుడు నాకు ఏ పని లేదు, ఏ ఆస్తి లేదు, నా ఆస్తిలో వాటా కూడా మీకే ఇచ్చేసాడు దేవుడు. సో ఇప్పుడు నేను ఉన్నది దేని మీద అంటే దేవుని మందిర సేవ మీద ఉన్నాను. సో ఇప్పుడు నా పోషణ ఎవరి మీద పెట్టాడు? ఆ బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పనా? నాకు ఆస్తి లేదు. గమనించండి, ఈ మాటలు చెప్తున్నందుకు పాస్టర్లకు నా మీద కోపం రావచ్చు కొందరికి. ఎందుకు దేవుడు లేవీలకు దశంభాగం ఇవ్వమని చెప్పాడు అంటే, లేవీలకు ఏం లేదు? ఆస్తి లేదు. లేవీలకు ఏం లేవు? ఇల్లులు లేవు. లేవీలకు ఏం లేదు? వేరే వారికి ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా ఈ లోకంలో వేరే ఇతర గోత్రాలకు ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా లేవీలకు లేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని పోషించే బాధ్యత మిగతా వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు. అయితే ఒకవేళ లేవీలకు BMW కారు ఉంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? లేవీలకి 3 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? లేవీలకి సంఘము కంటే ఇజ్రాయేలీల కంటే ఎక్కువ మ్యాటర్ ఉంటే, ఎక్కువ ఆస్తులుంటే దేవుడు ఈ మాట చెప్పేవాడా? 100% నో. 100% నో. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి, BMWలు ఉన్న సేవకులు, బెంజులు ఉన్న సేవకులు దేవుడు పోషణ కోసం అడిగాడు. పోషణ కోసమే అడిగాడు. పోషణ అంటే ఎంత? సరిపోయినంత. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళకి తక్కువ ఉంది కాబట్టే ఇవ్వమన్నాడు. కానీ నేడు కొన్ని సంఘాలు నేను అడుగుతున్నాను, పాస్టర్ గారి కంటే రిచెస్ట్ బిలీవర్స్ ఉన్నారో చెప్పండి. కొన్ని చర్చెస్లో కొన్ని చర్చెస్ గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ 1 కోటి సంఘాలు ఉంటే అందులో 2-3 సంఘాల గురించి నేను మాట్లాడుతున్నా, లేదా 4-5 సంఘాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఆ 4-5 సంఘాల్లో పాస్టర్ గారిలో ఉన్న సగం కూడా విశ్వాసాలు ఉండవు. అలాంటప్పుడు మ్యాటర్ ఫ్లోస్ ఫ్రమ్, చెప్పండి, ఎటు ఫ్లో అవ్వాలి? హై ప్రెషర్ ఏరియా నుండి లో ప్రెషర్ ఏరియాకి రావాలి. ఈ 11 ట్రైబ్స్కి హై ప్రెషర్ ఏరియా కాబట్టి లో ప్రెషర్ ఏరియాలోనికి వచ్చినట్టుగా ఆ 4-5 సంఘాల్లో హై ప్రెషర్ ఏరియా నుండి ఎటు ఫ్లో అవ్వాలి? లో ప్రెషర్ కదా. మీరేం పులసలు కాదు ఎగబాకి వెళ్ళడానికి. వాటర్ పైనుంచి కిందకే వెళ్ళాలి, కింద నుంచి పైకి రావు. మోటార్ వేయచ్చు కదా అనకండి. మోటార్ ఆ లాజిక్లు కదా. నది గురించి నేను మాట్లాడుతున్నా, నదుల గురించి మాట్లాడుతాను. జనరల్ నదులు కొండల మీద పుడతాయి, లోయల్లో ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతాయి కదా. దట్స్ ద లాజిక్, దట్స్ ద సైన్స్. సో లేవీలకి ఏం లేదు కాబట్టి దేవుడి ప్రక్రియను ప్రారంభించాడు. సో ఏ పాస్టర్ గారికి అయితే BMW ఉందో, ఏ పాస్టర్ గారి సూటే 50,000 ఉంటుందో, లేదా ఏ పాస్టర్ గారికి అయితే సంఘం కంటే ఎక్కువగా ఉందో డబ్బులు, ఆ పాస్టర్ గారు అసలు దశంభాగం అడిగే అర్హత లేదు. బిబ్లికల్లీ లేదు. నన్ను వాళ్ళు తిట్టుకుంటే నేనేం చేయలేను, కానీ అది నిజం. బిబ్లికల్లీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎక్కువగా ఈ కానుకల విషయంలో కాంట్రవర్సీ అయ్యే పాస్టర్ గారు ఒకరు ఉన్నారండి. పేరు చెప్పను, కానీ ఆయన గురించి నేను తప్పుగా కూడా మాట్లాడను. ఆయనకు ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్తే ఆయన వింటాడా? అది ఆయన ఇష్టం. చెప్పడం వరకే మన బాధ్యత. ఇప్పుడు నయమాను పెద్దవాడు, తనకు కుష్ఠరోగం వచ్చినప్పుడు అతని ఇంట్లో పనిచేసే ఒక దాసి, ఒక చిన్నది, అయ్యగారు మా దేశానికి వెళ్తే ఒక అయ్యగారు ఉంటారు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడని ప్రేమతో సజెషన్ ఇచ్చింది. సజెషన్ తీసుకున్నాడు కాబట్టి నయమాను బాగయ్యాడు. సో ఒక పాస్టర్ గారు ఉంటారండి, పేరు చెప్పక్కర్లేదు, చెప్తుంటే మీకే అర్థమవుద్ది. ఆయనని ఎక్కువగా ట్రోల్ చేస్తారండి కానుకల విషయంలో. ఆయన్ని ఎక్కువగా ఈ ట్రోల్ చేయడం కానీ, మీమ్స్ వేయడం కానీ ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా పదే ఎక్కువగా దశంభాగం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, కవర్లో పెట్టి ఇవ్వండి, QR కోడ్లో ఇవ్వండి. నేను అనుకుంటాను, అరే క్యారెక్టర్ పరంగా నెంబర్ 1, ఈ అమ్మాయిలతో గొడవలు ఉన్నట్టు కానీ, లేదా వేరే విషయాల్లో గొడవలు ఉన్నట్టు కానీ ఏ మచ్చ ఉండదు ఆయన మీద. అమ్మాయిల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఉన్న ఒకే ఒక మచ్చ ఏంటంటే కానుకల విషయం. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. కనీసం వాళ్ళ చర్చికి వెళ్ళే వాలంటీర్లు కూడా చాలామంది నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మాకే విసుకొస్తుందన్న అని అంటారు. నాకు అనిపిస్తుంది, మేబీ ఆయనకు తెలియట్లేదా బయట విషయాలు, లేదా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదా ఏమో. నేనేదో చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుగా అనుకుంటే నేనేం చేయగలిగింది ఏం లేదు. ఆయనలో ఒక్కటి లేకపోతే బాగుంటుంది. మరి ఎలా సంఘానికి కావాలి కదంటే, సంఘానికి, ఆయన నడిపించే సంఘానికి ఎంత మెయింటెనెన్స్ అవుద్దో నాకు తెలుసు. ఇంత బుడ్డ సంఘానికి 30,000 అవుతుందంటే, ఆయన సంఘానికి, ఆయన వాలంటీర్స్లో 10% ఉండరు మన సంఘ సభ్యులు. ఆయన సంఘానికి ఇంకెంత మెయింటెనెన్స్ అవుతుందో నాకు తెలుసు. దాన్ని బట్టి మేబీ ఆయన అడుగుతున్నారేమో, కానీ అది రాంగ్ పొట్రే అవుతుంది నేను అనుకుంటానండి. ఆయన ఇలా తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి, క్రిస్టియానిటీకి బ్యాడ్గా వస్తుంది కాబట్టి నేను ఈ రోజు నుంచి కానుకలు మానేస్తున్నాను ఒక్క మాట చెప్తే, ఇంతవరకు ఆయన అడిగిన దానికంటే ఆపేసిన తర్వాత ఆయనకు వచ్చే కానుకలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితం అది. ఆయన ఆ చిన్న డేర్ స్టెప్ చేసి ఈ రోజు నుంచి నేను కానుక అడగను అనంటే, ఫ్రీ విల్తో ఇచ్చేవారు తండోపతండాలకి ఇస్తారు. ఈ ట్రోలింగ్ కూడా అయిపోద్ది. ఆయన మీద ఏం మచ్చలేదండి, సీరియస్గా చెప్తున్నా, ఏం మచ్చలేదు. ఈ ఒక్క విషయంలో తప్ప ఇక వేరే ఏ విషయాల్లో మచ్చలేదు. మేబీ కొన్ని డాక్టర్నల్ విషయాలు అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు మన డాక్టర్స్ కూడా అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అవి పక్కకు పెడితే క్యారెక్టర్ పరంగా కానీ ఏ విషయంలో కానీ ఏం మచ్చలేనప్పుడు ఇదొక్కటి
ఆయన నయమాన్ అంత పెద్దవాడు అనుకుంటే నేనే ఆ దాసి అంత చిన్నవాడిని అనుకుంటే, ఏమో ఈ దాసి చెప్పిన మాట విని నయమాన్ ఏ విధంగా అయితే బాగుపడ్డాడో ఈ చిన్నోడు చెప్పిన మాట మీరు స్వీకరించాల్సిన నిజంగా చేతులు జోడని చెప్తున్నాను. అయ్యగారు మీకే చెప్తున్నాను. దయచేసి నేను ఎక్కడ కూడా కాంట్రవర్స్ అవ్వాలని చెప్పట్లేదు, ఆయన తిట్టడం కూడా నా ఉద్దేశం కదా. ఎందుకంటే కరోనా టైంలో ఆయన ఎంత సేవ చేశాడు. రోజుకండి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. హైందవులు కానీ ముస్లిమ్స్ కానీ. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ హిందూ, వాళ్ళ ఫ్యామిలీ కరోనా వస్తే డైరెక్ట్గా వాళ్ళ చర్చికి పంపించాం మేము. ఫోన్ చేసి ఇలా ఏ హాస్పిటల్లో తీసుకోవట్లేదు, కాస్ట్ ఎక్కువైపోతుందంటే వాళ్ళు చర్చ్లో ఫ్రీ సర్వీస్ ఇచ్చేసారు. ఫ్రీ ఆక్సిజన్ ఫ్రీ 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 ఇచ్చేసారు. ఇంత మంచి చేసి ఒక్క దాంట్లో చెడవుతున్న ఆ సేవకులు, నేను అనుకుంటానండి దేవుని మీద భారం వేసి ఆయన ఆపేస్తే ఖచ్చితంగా నంబర్ 1 స్థితిలోని దేవుడు మళ్ళీ కూర్చోబెడతాడు. దేవుడు ఖచ్చితంగా తన సేవకులను ఓడిపోనివాడు, తలదించుకునేవాడు. అయితే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ లేవీయులకు ఇవ్వబడిన దీన్ని మనం స్వీకరించవచ్చా అది మనం ఆలోచించాలి. దానికంటే ముందుగా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చూద్దాం. టైత్స్లో ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ దశం భాగాల్లో 3 రకాల దశం భాగాలు ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుదాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుదాం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఏంటట? ఎవరికట ఈ దశంభాగాలు? ఎవరికట? లేవీయులకు. అంటే ఫస్ట్ మనం అనుకుంటున్నట్టుగా ఇజ్రాయేలీలుగా దశంభాగం ధర్మశాస్త్రం ప్రకారంగా దశంభాగం అంటే 10% కాదండి. 10% కాదు. ఒక ఇయర్లీ ఒక ఇజ్రాయలైట్ ఇవ్వాల్సిన కానుక పర్సంటేజ్ ఎంతంటే 10% కాదు. వాళ్ళు ఇవ్వాల్సిన 1 టైప్ ఆఫ్ దశంభాగం ఏంటంటే, నేను ఒక విశ్వాసిగా నా యాజకునికి నేను వెళ్తున్న ఎక్కడైతే పనిచేస్తున్నారో లేవీలు ఎవరైతే ఉన్నారో నేను ఇస్తున్న ఆ దశంభాగం ఒక రకమైన దశంభాగం ఎవరికి సంబంధించి చెప్పనా? లేవీయులకు సంబంధించింది. రెండవది రాసుకోండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22 నుండి 26 వచనాలు రాసుకోండి. ఇది ఫెస్టివల్ టైత్ అంటారు దీన్ని. ఒకటేమో లీవైట్ టైత్ అంటారు, అంటే యాజకునికి ఇవ్వాల్సిన దశంభాగం. రెండవదేమో ఫెస్టివల్ టైత్ అంటారు. ఏమేమంటారు చెప్పండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజకులు ఇవ్వాల్సిన దశంభాగం. అండ్ ఇక్కడ కొందరు పాస్టర్లు నన్ను తిట్టుకోవచ్చు, యాజకులకు ఇవ్వాల్సిన దశంభాగం లేదా లేవీయులకు ఇవ్వాల్సిన దశంభాగం అనగానే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్న మాట, ఇది ఇజ్రాయేలీలకు సంబంధించింది, ఇవ్వాల్సింది ఎవరికంటే లేవీయులకి. సో మేము కూడా ఇప్పుడు యాజకులమే, సో మాకు కూడా దశంభాగం మేము కూడా తీసుకుంటాం అని ఒకవేళ ఎవరైనా అంటే, మందిర సేవ చేస్తున్న ప్రతి లేవీయునికి దశంభాగంలో అర్హత ఉంది. అంటే ఒకవేళ నేనే నిలబడి నేను యాజకున్నే, నేను మందిర సేవ చేస్తున్నాను, నాకు దశంభాగం ఇవ్వాలి అని నేనంటే కీబోర్డ్ ప్లే చేసే వారికి కూడా దశంభాగం అప్లై అవుద్ది. క్వైర్ మెంబర్స్కి కూడా దశంభాగం అప్లై అవుద్ది. కానుకలు పట్టేవాడికి కూడా దశంభాగం అప్లై అవుద్ది. తుడిచేవాడికి కూడా దశంభాగం అప్లై అవుద్ది. బూజు దులిపేవాడికి కూడా దశంభాగం అప్లై అవుద్ది. ఇది పాత నిబంధన దశంభాగం. నేను మరలా చెప్తాను, ఎవరి మీద కోపంతోనో లేదా మీరు ఇస్తే నాకే మంచిది కదండి, అంతే కదా, హ్యాపీలీ ఇంకా ఎక్కువగా నేను ఏమైనా కావాలంటే నేనే కదా అప్డేట్ అవ్వేది. కానీ నా అప్డేట్ కోసం వాక్యాన్ని నేను చంపలేను. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా నేను చచ్చిపోలేను, నేను చావును కొని తెచ్చుకోలేను. సో దశంభాగం ధర్మశాస్త్రం ప్రకారంగా మందిర సేవ చేసే ప్రతి ఒక్కరికి ఆ దశంభాగం మీద అర్హత ఉంది. అంటే ఇక్కడ కూడా సేమ్ అప్లై చేస్తే, నేను మందిర సేవ చేస్తున్నట్టు నాతో పాటు క్లీనర్స్ కూడా మందిర సేవ చేస్తున్నారు, బాత్రూమ్ కడిగే వాళ్ళు కూడా మందిర సేవ చేస్తున్నారు, ఈ అరేంజ్ చేసే వాళ్ళు కూడా మందిర సేవ చేస్తున్నారు, తర్వాత కీబోర్డ్ ప్లే చేసేవారు కూడా, ఈ మధ్య కాలంలో గిటార్ వచ్చినా రాకపోయినా పాపం ప్లే చేస్తున్న బబ్లన్న కూడా మందిర సేవనే చేస్తున్నాడు. సో మనోడికి కూడా ఏం అప్లై అవుతుంది చెప్పండి? దశంభాగం అప్లై అవుద్ది ఖచ్చితం. అది అంటే ఒకవేళ అదే యాజ్ ఇట్ ఈస్గా తేవాలి అంటే, మళ్ళీ దాంట్లోనే మీకు కుదరదు ఓన్లీ నాకే అంటే ఇక నేనేం చేయలేను. ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ జిరాక్స్ ఇక్కడ పెడితే అందరికీ అప్లై అవుతుంది. చీరలు తుడిచే మీకు కూడా దశంభాగం ఇవ్వాలి. ఎందుకంటే దశంభాగాల్లో 3 రకాలు. ఒకటి లేవీయులకు అంటే మందిర సేవ చేసే వారికి ఇవ్వాల్సిన దశంభాగం. రెండవది మీకు రెఫరెన్స్ ఇచ్చాను, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22 నుండి 26 వరకు. ఆ రెఫరెన్స్లో ఉండేది తర్వాత మీరు చదువుకోండి, ఇంకా చెప్పవలసింది చాలా ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా ముందుకెళ్తున్నాను. అయితే అక్కడ ఆఫరింగ్ ఏ టైత్ ఉంటుందంటే ఫెస్టివల్ టైత్ ఉంటుంది. అంటే లేవీయులకు పాస్టర్ గారికి ఇవ్వాల్సిన, యాజకునికి ఇవ్వాల్సిన 10% అయితే ఫెస్టివల్ టైంలో ఇవ్వాల్సిన 10%. 10 + 10 ఎంత? 20%. అయితే ఈ ఇజ్రాయిల్ ఇవ్వాల్సిన థర్డ్ టైత్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనాలు మీరు రాసుకోండి. ఇది పేదవాళ్ళకి ఇవ్వాల్సిన దశంభాగం. ఎవరికి ఇవ్వాల్సింది? పేదవాళ్ళకి. ఒకటేమో యాజకులకి ఇవ్వాల్సిన దశంభాగం, రెండవదేమో పండుగలకి ఇవ్వాల్సిన దశంభాగం, మూడవదేమో
పేదలకు ఇవ్వాల్సిన దశంభాగం. ఈ పేదలకు ఇవ్వాల్సిన దశంభాగం మాత్రం యాన్యువల్లీ కాదండి, వన్స్ ఇన్ 3 years. పాస్టర్ గారికి ఇవ్వాల్సిన దశంభాగం సంవత్సరానికి ఒకసారి, తర్వాత ఫెస్టివల్కి ఇవ్వాల్సిన దశంభాగం సంవత్సరానికి ఒకసారి. కానీ ఈ పేదలకు ఇవ్వాల్సిన దశంభాగం ఎప్పుడంటే 3 yearsలో ఒక్కసారి దశంభాగం. అంటే ఒక సంవత్సరానికి 10+10+, 3 yearsలో ఒకసారి కాబట్టి 3.3%, అంటే 23.3% దశంభాగంగా. నాకు 100 రూపాయలు వస్తే నేను ఇజ్రాయేలీని అయితే నేను 23.3 రూపీస్ నేను పక్కకు పెట్టాలి. అది ఆజ్ఞాతిక్రమం ఏమవుద్ది చెప్పండి? పాపం అవుద్ది. ఒకవేళ నిజంగా అది యాజ్ ఇట్ ఈస్గా మనం దించితే పాస్టర్ గారితో పాటుగా క్లీనర్స్కి కూడా దశంభాగం ఇవ్వాలి, పాస్టర్ గారితో పాటుగా ఈ మందిర సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దశంభాగం ఇవ్వాలి, పాస్టర్ గారితో పాటుగా వీళ్ళందరికీ దశంభాగం అప్లై అవుతుంది. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కంక్లూజన్కి రాకండి. దశంభాగం ఇవ్వాలా వద్దా తర్వాత సంగతి. నేను పేదవాళ్ళకి ఇస్తా. మీరెవరండి కాదని చెప్పడానికి? మీరెవరు కాదని చెప్పడానికి? మా పాస్టర్ గారికి నేను ఇస్తా, చర్చ్ కోసం ఇస్తా. ఇప్పుడు నాకు 1,00,000 వస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు. మీరు ఎవరు కాదని చెప్పడానికి? అడగడం తప్పే, డిమాండ్ చేయడం తప్పే. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, హాస్పిటల్లో ఉన్నా పర్లేదు, ఇచ్చేయని చెప్పడం తప్పే, కాదని చెప్పట్లా. కానీ నా అంతటా నేను ఎవ్వరి ప్రోద్బలం లేకుండా దేవుడు ప్రేరేపించిన కొలది నేను దశంభాగం కాకపోతే ఇంకా ఏదైనా చేసిస్తా. ఇంకా 20% 30% ఇస్తా. పేదవాళ్ళకి దేవుడు ఇవ్వాలని మాకు నేర్పించాడు కాబట్టి ఇస్తా. ఒకవేళ మీరు కూడా చాలామంది అంటారు ఒకవేళ వాళ్ళ కానుకల గురించి మనం అడిగితే వాళ్ళు కూడా మన కానుకల గురించి అడుగుతారు. కాబట్టి జనరల్ వాళ్ళు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. పాస్టర్ గారులకి ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ ఎప్పుడైతే పాస్టర్కి 5,000 ఇస్తూ ఉందో, మేము కడుతున్న ట్యాక్స్ పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలని ఒక చిన్న విప్లవం స్టార్ట్ అయింది. మేము మా హుండీలు వేసుకుంటున్న డబ్బు మా దేవాదాయ శాఖ వరకు మాత్రమే. అది మీ ఇష్టం, దాని వరకే వాడాలనుకుంటారా వెళ్ళండి కూడా, ఎందుకంటే మీరు వేసిన కానుక. అది ఎక్కడ వాడాలో ఎంత వాడాలో మీ ఇష్టం అది. కానీ మాకైతే చర్చ్లో ఉన్న కానుక, చర్చ్లో మేము ఇస్తున్న కానుక పూర్ వాళ్ళకి ఇస్తాం. ఈ పూర్ పీపుల్లో పూజారి ఉంటే పూజారికి కూడా ఇస్తాం. ఈ పూర్ పీపుల్లో ఇమాం ఉంటే ఇమాంకు కూడా ఇస్తాం. ఈ పూర్ పీపుల్ని చూడమన్నాడు తప్ప పూర్ పీపుల్లో ఉన్న మతాన్ని దేవుడు చూడమట్లా. ఈ 3% దశంభాగం ఒకవేళ ఇప్పుడు మనం ఇవ్వకూడదు పక్కకు పెడితే ఇవ్వాలి అనుకుందాం. ఇవ్వాలి అనుకుంటే మేమైతే పూర్ పీపుల్కి ఇస్తాం. ఒకవేళ మీరు ఇవ్వను అంటారా, అది మీ ఇష్టం. మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మేమెవరం? మీ కానుకది. సో మీరు టీటీడీ దేవస్థానం ఉంటుంది చూసారా, దాంట్లో వేసే కానుకలన్నీ మీ వరకే వాడుకుంటే మీ ధర్మం కోసమో లేదా మీ బాగోగుల కోసమో వాడుకోండి. లేదు మేము పేదవాళ్ళకి ఇస్తాం, అది క్రిస్టియన్స్కైనా ఇస్తాం, ముస్లిమ్స్కైనా ఇస్తామంటే ఆ దాతృత్వానికి నిజంగా నమస్కారాలు, వందనాలు. లేదు మేము ఎవరికి మేమే వాడుకుంటామంటే ఓకే, నో ప్రాబ్లం. ఎలాగో టీటీడీ గురించి ఒక చిన్న విషయం వచ్చింది కాబట్టి నేను ఒక మాట కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ కాంట్రవర్సీ అవుతున్న ఒక విషయం ఏంటంటే, టీటీడీలో పనిచేస్తున్న క్రిస్టియన్స్ దొరుకుతున్నారు అని చిన్న కాంట్రవర్సీస్ న్యూస్ బయటకు వస్తూ ఉంది. ఏం చేస్తున్నారు కొందరు, జనరల్లీ ఒక సర్క్యులర్ జారీ అయిందో లేదో, జీవో ఉందో లేదో నాకు తెలియదు కానండి. జనరల్గా నేను విన్నదైతే ఆ జీవో ఉంది అని విన్నాను. ఈ దేవస్థానంలో పనిచేసే ఎవరు కూడా అన్యమతస్తులు పని చేయకూడదు అని జీవో ఉంది అని నేను విన్నాను. కానీ కొందరు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు చెప్పనా? కొందరు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ఏమైనా అర్జెంటుగా చెక్కింగ్కి వస్తే దొరికిపోకుండా ఉండడానికి ఇంట్లో అవే పెట్టుకుంటారు. బండి మీద స్టిక్కర్లు అవి పెట్టుకుంటారు. బండి మీద సేయింగ్స్ కూడా, ఆ శ్లోకాలు కూడా రాసుకుంటారు. కానీ యేసయ్యని నమ్ముతున్నా అని చెప్పేసి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చర్చికి వస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పనా, అలా మీరు చేసినా కానీ మీరు క్రిస్టియన్స్ అవ్వరు. ఎందుకు? మత్తయి సువార్త 10వ అధ్యాయం ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 గట్టిగా ఎవరైనా చదవండి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను కూడా ఎరుగననే చెప్తాను. మీరు అక్కడ పనిచేయడం కోసం సీక్రెట్గా చర్చికి వెళ్ళినంత మాత్రాన మీరు క్రిస్టియన్స్ అవ్వరు. సో ఒక జీవో ఆల్రెడీ ఉందనుకుంటున్నాను, ఒకవేళ లేకపోయినా ఆల్రెడీ ఒక సర్క్యులర్ జారీ చేశారని విన్నాను. వాళ్ళు అంతగా అంటున్నప్పుడు, లేదు మా నమ్మకాన్ని నమ్మని వాళ్ళు మా దగ్గర పని చేయొద్దు అని వారు చెప్తున్నప్పుడు మనం ఎందుకు దొంగలుగా బ్రతుకుతూ అక్కడెందుకు పని చేయాలి? కమ్అట్ ఆఫ్ దట్ కదా. రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని తిట్టక్కర్లేదు, వాళ్ళని కొట్టక్కర్లేదు, వాళ్ళని దూషించక్కర్లేదు. ఒక ఆజ్ఞ పెట్టుకున్నారు, ఆజ్ఞ పట్టి వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు. వారి దేవాలయాలు వాళ్ళ ఇష్టం అండి, వారి దేవాలయాలు వాళ్ళ ఇష్టం. కాదని చెప్పడానికి మనం ఎవరని చెప్పండి? వద్దు అని చెప్పడానికి మనం ఎవరని చెప్పండి? అలా ఉండకూడదని చెప్పడానికి మనం ఎవరని చెప్పండి? సో వాళ్ళు ఒక సర్క్యులర్ పెట్టుకున్నప్పుడు నేను అందులోనే పని చేస్తాను, దొరకకుండా ఉండడానికి స్టిక్కర్లు వేసుకుంటాను, లేదా ఆంజనేయ స్వామిదో లేదా రాముందో లేదా ఇంకా వినాయకుందో స్టిక్కర్స్ నా బండి మీద వేసుకుంటాను. కానీ ఎవరికి తెలియకుండా చర్చికి మాత్రం వెళ్తాను. దేవుడే నన్ను కాపాడుతాడు, యెహోవా నా కాపాడంటే కాదు.
మనుష్యుల ఎదుట ఒప్పుకొనని భక్తి అది భక్తే కాదు, అలాంటి వారిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో మన క్రిస్టియన్స్ అయ్యి ఉండి ఇలా పనిచేస్తూ దొంగచాటుగా పనిచేస్తూ ఉండడం న్యాయం అంటే కాదు. సో వాళ్ళ భక్తి విషయంలో మీరు ఎంటర్ అవ్వకండి, అది దేవుడు చెప్తున్న ఫార్ములా. అయితే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే వాళ్ళు పోరు గురించి మాట్లాడేటప్పుడు లేదు మా ధర్మం గురించే మేము ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఫైన్. కానీ మనకు దేవుడు ఇచ్చిన టైట్స్లో 3 రకాల టైట్స్ ఏంటంటే, ఒకటి యాజకులకు వెళ్ళాలి, రెండవది ఫెస్టివల్ టైత్, అది మందిర సేవకు ఉపయోగపడాలి, మూడవది పూర్ పీపుల్ టైత్ అంటే పేదవాళ్ళకు ఉపయోగపడాలి. ఇక 4వది ఏంటి అని అంటే, ఒకసారి సంఖ్యాకాండం రాసుకోండి, నేను చెప్తున్నాను రాసుకోండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనం రాసుకోండి. జస్ట్ ఇదేంటంటే, మనం అందరం తీసుకెళ్ళి లేవీయులకి దశంభాగం ఇస్తాం కదా, ఆ లేవీయులు కూడా దశంభాగం తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఇజ్రాయెల్లో 11 గోత్రాలు, నేను ప్రధాన యాజకుని అనుకోండి, మీరందరూ నా దగ్గరకు వచ్చి దశంభాగాలు ఇచ్చేసారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? అందరు తెచ్చేయండి అని చెప్పి సీక్రెట్గా వెళ్ళి BMW కారు కొనుక్కోకూడదు. నేనేం చేయాలి? ఆ దశంభాగంలో నేనేం చేయాలి? దశంభాగం నేను మరలా మందిర సేవకి ఇచ్చేయాలి. ఎందుకు మందిర సేవ గురించి మాట్లాడుతుంటే, మందిరంలో ఆహారం ఉండాలి. మలాకీ గ్రంథంలో అంటే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు, 3వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఆహారం ఉండాలి? మందిరంలో పేదవాడన్నవాడు ఉండకూడదు, ఆకలితో ఎవరు ఉండకూడదు. మా ఆశ ఇప్పటికీ దుర్గిలో మేము ప్లాన్ చేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్ మేము ప్లాన్ చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఆ ఏరియాలో ఏ మీటింగ్ జరిగినా, అది ఏ డినామినేషన్ మీటింగ్ అయినా, వచ్చిన సేవకులు ఎవరైనా అకామిడేషన్ ఇవ్వడానికి, సేవకునికి ఒక అకామిడేషన్ ఇవ్వడానికి ఒక రూమ్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకు? మందిరం అనేది అందరికీ ఉపయోగకరమైనదై ఉండాలి. మందిరంలో అన్నము దొరకాలి, మందిరంలో పేదవాడికి కావాల్సిన ప్రతిదీ, అవసరమైతే ఆశ్రయము కూడా దొరకాలి. సో ఇది మందిరానికి దేవుడిచ్చిన స్పెషాలిటీ. సో నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా తీసుకొని రండి. పైగా ఒకవేళ 10వ భాగం ఇవ్వకపోతే ఏం జరుగుద్దో చెప్పనా? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం ఓపెన్ చేయండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఒక్కసారి అందులో ఉన్న వాక్యాన్ని చదవలసిందే కోరుతున్నాను. మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను ఎక్కడికి వెళ్ళిపోయారట? మరి బ్రతకాలి కదండి వాళ్ళు కూడా పాపం. అసలు వాళ్ళు టోటల్గా సేవలో ఉండాలనే దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అలాంటిది వీళ్ళు ఏం చేశారు? టోటల్గా ఇవ్వడం మానేసరికి మరి వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. సో వాళ్ళు మందిర సేవను వదిలిపెట్టేసి వీళ్ళు మళ్ళీ పనులకు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మందిర సేవలో ఎవరైతే ఉన్నారో వారు కేవలం మందిర సేవలో మాత్రమే ఉండాలి పాత నిబంధన ప్రకారంగా, ముఖ్యంగా యాజకులు. సో ఆ యాజకులు ఎప్పుడైతే మందిర సేవలో ఉన్నారో ఈ చేయాల్సిన ప్రక్రియలన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడున్న ఫ్యాషనబుల్ సేవ కాదు, అప్పటిది తోలు తీసేవాడు దేవుడు. కొంచెం తేడా వచ్చిన ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. అహరోను కుమారులు, సొంత కుమారులు ఏం చేశారంట? అన్ని ఆజ్ఞను తెచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? చంపేసి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏడడానికి నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు. అంత స్ట్రిక్ట్ ఉంటాడు దేవుడు. సో ఇంత కఠినమైన ఆజ్ఞల్లో వారు ఇంకా ఏ దాని మీద ధ్యాస లేకుండా వీరు దేవుని సేవ చేస్తుండగా అందరి మీద దేవుడు పెట్టిన రెస్పాన్సిబిలిటీనే చెప్పండి దశంభాగం. ఇప్పుడు మనకు అంత సేవ లేదు, మనం ఇవాంజలిస్ట్ అని పేరు పెట్టుకుంటాం, కానీ నిజానికి ఆ సీన్ మనకు లేదు. ఇవాంజలిస్ట్ అంటే పౌల్ గారు పెట్టుకుంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? ఆయన మీటింగ్ పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్తాడు. పిలవలేదు కాబట్టి ఈ రోజంతా నేను ఖాళీ, ఈ సంవత్సరం అంతా నాకు హాలిడేస్ అని చెప్పి ఇంట్లో కూర్చోడు. ఆయన ఏం చేస్తాడు? ఆయనంతటా ఆయన మీటింగ్స్కి వెళ్ళిపోతాడు. ఇవాంజలిజంకి ఉండాల్సిన రూట్ అది, ఇవాంజలిజంకి ఉండాల్సిన డిఎన్ఏ అది. ఇప్పుడు మనకు మీటింగ్స్ ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్లు లేనప్పుడు సంఘాన్ని బాగుపరుచుకోవాలి, మీటింగ్లు లేనప్పుడు పల్లె సువార్తలకు వెళ్ళాలి. ఎవరో పిలిస్తే వెళ్తా అని ఒకవేళ నేను అనుకుంటే, ఈవెన్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కీప్ ద ట్యాగ్ ఇవాంజలిస్ట్ అనే ట్యాగ్ నేను పెట్టుకోవడానికి కూడా నేను అర్హుని కాదు. సో ఇప్పుడున్న స్టైలిష్ పరిచర్యలు కాదు యాజకులు. ఒక్కసారి అక్కడికి వెళ్తే సినిమా కనపడుతుంది, రోజుకొక సినిమా. మామూలుగా 70 mm కాదు, 140 mm స్క్రీన్లు ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా, ధ్యాస ఎక్కడైనా పెట్టి పని చేసినా మన చాప్టర్ క్లోజ్ కాబట్టి ఇక మనకి జీవనోపాధి గురించిన ఏ ధ్యాస లేకుండా మీరు పూర్తిగా దీని మీద ఉండండి. మీకు కావాల్సిందంతా నేను వాళ్ళతో తెప్పిస్తాను, ఎందుకంటే మీకు కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి, మీకు రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి వాళ్ళే తెచ్చి మిమ్మల్ని పోషిస్తారని చెప్పి దేవుడు ఆజ్ఞగా ప్రవేశపెట్టిన ప్రక్రియ దశంభాగం ప్రక్రియ. అయితే పాత నిబంధనలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు చేయాలంటే వీళ్ళందరికీ ఇచ్చేయాలి. పాత నిబంధనలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరగాలంటే హై ప్రెషర్ ఏరియా నుండి లో ప్రెషర్ ఏరియాకి రావాలి.
పాత నిబంధనలో నుండి యాజ్ ఇట్ ఈస్గా దశంభాగం నేను అడగాలంటే నాకు ఇల్లులు ఉండకూడదు, నాకు పొలాలు ఉండకూడదు, నాకు ఆస్తులు ఉండకూడదు, మీ అందరికంటే లోకానుసారంగా పేదవాడిని నేనే అయి ఉండాలి, మీకంటే ఎక్కువ సూట్లు నాకుండి, మీకంటే ఎక్కువ కార్లు నాకుండి, ల్యాండ్ రోవర్లు, బిఎండబ్ల్యూలు, బెంజులు, మంచి మంచి స్టైలిష్ సూట్లు, స్టేజ్ మీద ₹1,00,00,000 సెటప్ పెట్టుకొని నేను దశంభాగం తీసుకుంటుండి అని అంటే దేవుడు ఒప్పుకోడు. ఈవెన్ పాత నిబంధనల ప్రకారం కూడా ఒప్పుకోడు. లేవీలకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి ఏం లేవు కాబట్టి. సో ఇది వాళ్ళు టోటల్గా దేని మీద ఉండాలంటే వేరే వ్యాపారాల్లో కూడా ఉండకూడదు. మళ్ళీ సైడ్ బిజినెస్లో, షేర్ మార్కెట్లో, తర్వాత బస్సుల వ్యాపారాల్లో, తర్వాత వేరే వ్యాపారాల్లో ఉండకూడదు. కంప్లీట్ ఫోకస్ దీని మీద ఉండాలి. కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ దేవుడు ఎక్కడిచ్చాడు? వేరే వాళ్ళ మీద పెట్టాడు. ఒకవేళ ఇప్పుడు కూడా మనం కూడా అంతే తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా పాత నిబంధనలు తీసుకోవాలంటే నాకు రావాల్సిన ఆస్తులు కూడా సంఘానికి ఇచ్చి అప్పుడు నన్ను పోషించండి అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జరిగింది అదే. ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటంటే వాళ్ళకి రావాల్సిన ఆస్తులు దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పోషించండి అని చెప్పేశాడు. సో ఇప్పుడు నేను కూడా దశంభాగం పాత నిబంధనలు ఉన్నట్టుగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా నేను చెప్పలే, ఇప్పటికే చెప్పట్లే. కంక్లూజన్ అవ్వకండి, 59th minute వరకు అవ్వకండి. పాత నిబంధన ప్రకారం ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు లేవిండి అనుకోండి, నాకు ఆస్తి ఉండకూడదు, సో నేను దశంభాగం అడగకూడదు. ఒకవేళ అడగాలంటే నా ఆస్తులన్నీ మీకు ఇచ్చేయాలి. ఫస్ట్ ఇచ్చేసి నేను మీకు ఇచ్చేసాను కాబట్టి నాకు ఇంకేం లేదు కాబట్టి మీరు నన్ను పోషించండి అని చెప్పాలి. నాకున్న ఒక ఎకరం మీకు, ఒక ఎకరం మీకు, ఇంకొక ఎకరం మీకు, నాకున్న కార్ రాజేష్కి, ఇంకో ఇల్లు మనోహరన్నకి, ఇంకో బంగ్లా మన నరేష్ బ్రదర్కి, అందరికి ఇచ్చేసి బ్రదర్ నేను ఇప్పుడు ఏమీ లేనివాడిని, నేను మందిర సేవలో ఉంటాను, మీరందరూ నన్ను పోషించండి అన్నప్పుడు ఈ చెల్లి వచ్చి టిఫిన్, ఆ చెల్లి వచ్చేమో లంచ్, మీరు వచ్చేమో డిన్నర్, వాళ్ళు రోజుకి ఒక్కొక్కరు ఇచ్చారంటే ఫైన్. మరి ఆస్తంతా చర్చికి రాసేసి అలా దశంభాగం అడిగితే మరి అది మీ ఇష్టం. నేను కాదని చెప్పను, నేను అవునని చెప్పను. ఇప్పటికీ మీరు ఏ కంక్లూజన్కి రాకండి. ఇది యాక్చువల్గా దశంభాగాన్ని పెట్టిన విధానం. ఇది నేను మళ్ళీ అడుగుతున్నాను, మోషే ధర్మశాస్త్రంతో స్టార్ట్ అయిందా, ముందే స్టార్ట్ అయిందా? ముగింపులో ఉన్నాను, జాగ్రత్త విందాం. మోషే ధర్మశాస్త్రంలో స్టార్ట్ అయిందా, ముందు స్టార్ట్ అయిందా? ముందు స్టార్ట్ అయిన ఆ ఫ్రీ విల్ ఏదైతుందో అది కమాండ్గా మార్చాడా, ఫ్రీ విల్ ఉంచేశాడా? ఎవరి కోసం అది కమాండ్గా మారింది? లేవీయుల కోసం. ఎవరివ్వాలి? ఇజ్రాయిలీలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. లేవీయుల్లో ఓన్లీ పాస్టర్ అంటే ప్రధాన యాజకునికైనా అందరికీనా? సో అందరికీ. సో ఇప్పుడు కూడా మందిర సేవలో చేసే ప్రతి ఒక్కరికి ఇప్పటికీ కూడా ఇఫ్ టైట్స్ ఆర్ స్టిల్ ఆన్, ఈ ప్రక్రియ అనేది స్టిల్ లివింగ్లో ఉంటే, ఆన్లో ఉంటే అందరికీ మందిర పరిచయం చేసి అందరికీ ఇవ్వాలి. మందిర పరిచయం చేసే వాళ్ళు ఏ ఒక్కరికి ఆస్తులు ఉండకూడదు, అవన్నీ మీ పేరు మీద రాయబడాలి. ఆ తర్వాత మీరు మమ్మల్ని పోషించాలి. ఇది ధర్మశాస్త్ర విధి. ఓకే, సో నన్ను తిట్టుకోకండి, బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇస్తా అంటే హ్యాపీ, ఇచ్చేసేయండి, మొత్తం రాసేయండి. రేపే ఏ ఆఫీస్ కంటే ఆఫీస్, ఆ ఆఫీస్ పేరు కూడా నాకు తెలియదు, రిజిస్ట్రేషన్లు ఏ ఆఫీస్లో చేస్తారో కూడా నాకు తెలియదు. మీరే కావాలని తీసుకెళ్ళండి, మీ ఆస్తులను రాసిస్తా అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పడితే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సో ఇదండి వర్కింగ్ మెథడ్ ఏంటి, వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది. అయితే వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ వాక్యం మీద, ఓన్లీ సభ మీద, ఓన్లీ మందిరం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆ బాధ్యతలన్నీ దేవుడు 11 ట్రైబ్స్కి ఇచ్చేశాడు. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన నూతన నిబంధనలు లేదా, మనం ఇవ్వకూడదా? మరి ఇప్పుడు మన సేవకులు ఎలా, మన కాపర్లు ఎలా? ఇదంతా తెలియదు కానీ నూతన నిబంధనలో కూడా ఉంది తెలుసా, బైబిల్ బాగా చదవండి అయ్యా అని మనకి ఇస్తారు లెక్చర్. చదువుదాం మనం కూడా, నూతన నిబంధనలో కూడా ఏముందో చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయాలి. చూడండి, యేసయ్యే మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నూతన నిబంధనలు చెప్తున్న మాట ఏంటంటే వాటిని మానక చెప్పండి వీటిని చేయాలి. అంటే నూతన నిబంధన ప్రకారం కూడా దశంభాగం ఉంది అని దీన్ని బట్టి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా ఉంటే అపోజ్ చేయడానికి మనం ఎవరమండి? ఉంటే మంచిదే కదా, ఉంటే మంచిది. ఇప్పటికీ నేను దశంభాగం ఉందని చెప్పాను, లేదని చెప్తున్నానా? ఏం కన్ఫర్మ్ అవ్వకండి, నేను ఏం చెప్పలా. ఉన్నది జస్ట్ ప్రక్రియలన్నీ వివరించుకుంటూ వెళ్తున్నా. ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. 59th minute వరకు ఆగండి. ఇప్పటికి నేను ఏం కన్ఫర్మ్ చేయట్లా. ఉందని చెప్తున్నానా? చెప్పలా. లేదని చెప్పానా? చెప్పలా. కానీ ఉండాలంటే ఇది జరగాలి, ఉండకూడదంటే ఇది జరగాలి అని ఆ ప్రాసెస్ అంతా వివరించుకుంటూ వస్తున్నా. మన నూతన నిబంధనలో ఉంది కదా, యేసయ్య చెప్పాడు కదా అని అంటే, యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు? బైబిల్ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఎవరు మాట్లాడుతున్నో తెలియాలి, ఎవరితో మాట్లాడుతున్నో తెలియాలి, ఏ సందర్భంలో మాట్లాడుతున్నో తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య. ఎవరితో మాట్లాడుతున్నారు? శాస్త్రులు పరిచయాలతో. శాస్త్రులు పరిచయాలు అన్యులా, ఇజ్రాయేలీలా? యూదులా, అన్యులా?
యూదులు కదా, యూదులు. సో యేసుప్రభు వారు చేస్తుందని చెప్పి ఈ రెండిట్లో, ఈ రెండు డైమెన్షన్స్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో చెప్తున్నారు. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, మీరు పుదీనా, సోపు, జీలకర్ర, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ తెస్తున్నారు, న్యాయమును కనికరమును అవి మానేస్తున్నారు. ఈ 10వ వంతు కంటే ఇది శ్రేష్టమైంది. సో మీరు వీటిని మానకండి, కానీ వాటిని చెయ్యండి అని ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన శాస్త్రులు, పరిచయాలతో. కొత్త నిబంధన కాలానికి సంబంధించిన వారు కదా, అప్పటికి ఇంకో కొత్త నిబంధన కాలం పరిపూర్ణంగా రాలేదు. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉపమానం చెప్తారు. నీవు బలిపీఠం దగ్గర బలి అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏదైనా ఒకవేళ ఏమంటారు విరోధం ఏమైనా ఉన్నది అని మీకు అనిపిస్తే నీ అర్పణమును వదిలిపెట్టి, చెప్పింది ఎవరు? యేసయ్య. ఇంకా చెప్పింది ఎవరికంటే కామన్ ఆడియన్స్కి, పరిశీలన శాస్త్రంలోకి కూడా కాదు. అంటే ఇప్పుడు మనం బలర్పించాలని చెప్తున్నాడు యేసయ్య. చెప్పింది ఎవరు? యేసయ్యే. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి చెప్పింది, దశంభాగం గురించి చెప్పింది యేసయ్య. కాబట్టి దశంభాగం మనం ఇవ్వాలి అని అంటే బలి గురించి చెప్పింది కూడా ఎవరు? యేసయ్యే. అంటే బలర్పించాలా? ఒక కుష్టి రోగి ఉన్నాడు, యేసయ్య స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత బయట ఎక్కడికి ఏం చెప్పుకోకు, పబ్లిసిటీ వద్దు అని చెప్పి, పబ్లిసిటీ వద్దన్నాడు. కానీ మన వాళ్ళకి మైక్ ఇచ్చి, ఏమయ్యా ఎలా ఉండేది ఒకప్పుడు? లేదయ్య గారు మొత్తం కుష్టి వచ్చేది అయ్య గారు. మరి ఏమైంది? అయ్యగారు వచ్చి రివర్స్లో దన్నాడు అయ్య గారు. ఈ మధ్య ఒక ఆయన శాతపడి చేశారయ్యా అన్నది ఒక ఆవిడ. ఏంటి అన్నాడు. శాతపడి చేశారయ్యా అని ఏడుస్తూ చెప్తుంది. అయితే నీ చేతపడిని నా కాళ్ళ కింద తొక్కేస్తా అని అలా తిరిగి రివర్స్లో వెళ్ళి ఆవిడ అన్నాడు. అలా తన్నుడు బాబాలు ఎందుకు వచ్చారో క్రిస్టియానిటీ నాకు అర్థం కాదు. కానీ నిజం చెప్తున్నాను, యేసయ్య పబ్లిసిటీ చేసుకోలేదు. ఒక మాట అన్నాడు, ఏమని చెప్పనా? నువ్వు కుష్ఠరోగం నుంచి స్వస్థతను పొందావు కాబట్టి నువ్వు వెళ్ళు, యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించిన అర్పణ చెల్లించుకోపో అన్నాడు. ఇది చెప్పింది ఎవరు? యేసయ్య. అంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా కుష్ఠరోగం వస్తే యాజకుని కనపరుచుకోవాలా? మోషే నియమించిన అర్పణ మనకుందా? లేదు. ఎందుకు అది చెప్పాడంటే ఆనాడు వారు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు గనుక. అండ్ ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మత్తయి సువార్త 24th చాప్టర్లో AD 70 గురించిన కొన్ని ప్రస్తావనలు యేసుప్రభు వారు చెప్తూ, ఆ దినము చలికాలముందైనను విశ్రాంతి దినముందైనను ఆ శ్రమలు రాకుండా మీరు ప్రార్థన చేయండి అంటాడు. అంటే విశ్రాంతి దినం మనం పాటించాలి అనా? విశ్రాంతి దినం అంటే 7th డే సబ్బాత్ మనం పాటించాలి అనా? నో. వాళ్ళు మాట్లాడుతున్న, యేసుప్రభు మాట్లాడుతున్న ఆడియన్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. ద సేమ్ వే ఇక్కడ పరిచయాలతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు దశంభాగం ఇవ్వడానికి నేను తప్పేం పట్టట్లేదు. బట్ దానికంటే మెయిన్ ఏంటో చెప్పనా, ఇది మెయిన్ అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఇలా చేస్తారు తెలుసా, కానుకలు ఇచ్చేసాం కాబట్టి దేవునికి హృదయం అక్కర్లేదు అనుకుంటారు. కాదు, బైబిల్లో ఉన్న ఫస్ట్ ఫార్ములా ఏంటంటే కానుకలు కాదు, ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. చాలామంది దశంభాగం తీసేటప్పుడు లంచాలు తీసుకొని దశంభాగాలు ఇస్తారు. ఉన్నారండి, ఉన్నారు. కొందరు కొన్ని ఏరియాస్లో, ఆ పేర్లు చెప్తే నన్ను మళ్ళీ తర్వాత వాళ్ళు తిడతారు. కానీ వీళ్ళ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే ఇంకెక్కువ నేను చెప్పను. ఎలా ఉంటుందంటే ఎంత దరిద్రపు క్రైస్తవంతో వాళ్ళ ఏరియాలో ఉంటుందండి. జనరల్గా వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక సాధారణ విశ్వాసిని. ప్రతి ఆదివారం 100 రూపాయలు కానుకేయడం నాకు అలవాటు అనుకోండి. ఈరోజు ఎందుకో, ఈ వారంలో ఎందుకో కొంచెం తింగరేసాలు వేసి తాగేసి సిగరెట్లు తాగేసి ఉన్నాను. ఇప్పుడు నా పాపలు అర్జెంటుగా క్షమించబడాలి. ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పనా, సిగరెట్ మాన్ను. ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి 500 కానుకేస్తాను. దేనికి? ప్రభా ఏం చేయనప్పుడు 100 ఇచ్చా, ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి 500 ఇస్తున్నా. చెల్లు అయివే. దేవునికి అలాంటి కానుకలు నచ్చవు. సో మీరు దశంభాగం ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవునికి కావాల్సింది మీ హృదయం. సో మత్తయి సువార్త 23లో ఉన్నది కూడా దశంభాగాన్ని దేవుడు స్వీకరిస్తున్నట్టుగా, ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉందంటే కాదు. ఒకవేళ ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది అని అంటే బలిని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు మనం భావించాలి. తర్వాత మోషే నియమించిన కానుకలు ఎంకరేజ్ చేసినట్టు భావించాలి. తర్వాత విశ్రాంతి దినం పాటించడానికి కూడా ఎంకరేజ్ చేసినట్టు భావించాలి. ఎప్పటికీ నేను చెప్తున్న దశంభాగం ఉందా లేదా? ఇంకా ఏం ఫిక్స్ అవ్వకండి. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వద్దాం. మరి ఎలా సేవకుడు బతికేది, ఎలా బతకాలి చూద్దాం. మత్తయి సువార్త. నేను ఒకటి చెప్తున్నా అండి, ఓపెన్గా నా ఆడియన్స్ ముందు నేను ఇంత ఓపెన్గా చెప్తానంటే వేరే వాళ్ళ ముందు అయితే నేను చెప్పకపోతున్నాను. ఎందుకంటే వారు ఏమనుకుంటారో 7 కూడా స్టార్ట్ చేశాడరా అనుకుంటారు. కానీ నా పరిచయం ఏంటో మీకు తెలుసు, నా విధి విధానాలు ఏంటో మీకు తెలుసు. నేను డబ్బుల విషయంలో ఎంత ఓపెన్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటానో మీకు తెలుసు. నేను డబ్బులు అడగని విషయము మీకు తెలుసు. సో ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి ఓపెన్గా నేను చెప్పాల్సినవి ఉన్నాయి. మీరు సానుకూలంగా స్పందిస్తారు, దాన్ని స్వీకరిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చెప్పాల్సినవి చెప్పాలి కాబట్టి ఎవరు ఫీల్ అయినా మీరు నాకు తప్పుగా అనుకున్న పర్లేదు, చెప్పాల్సినవి చెప్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం
పదవ అధ్యాయం 10వ వచనం చూద్దాం. పనివాడు తన ఆహారానికి ఏంటట. సో ఇక్కడ దశంభాగం ఇంపార్టెంట్ కాదండి. దశంభాగం గురించి దేవుడు చెప్పట్ల, కానుకల గురించి దేవుడు చెప్తున్నాడు. నూతన నిబంధన సంఘానికి దేవుడు చెప్పింది దశంభాగం కాదు. శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల అది మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేర్రు అని చెప్పాడు. సో ఇప్పుడు దేవుడు మరి కాపర్లు ఎలా బ్రతకాలి, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతకాలి అంటే ఖచ్చితంగా వారి బాధ్యత ఎవరు చెప్పనా? నేను చెప్తున్నాను, ఖచ్చితంగా సంఘమే పోషించాలి. కాపర్ని సంఘం పోషించాలి. ఎలా పోషించాలి? అవసరమైనంత పోషించాలి. ఏంటి, ఆడి కారు కొనుక్కునేంత అక్కర్లేదు. ఇప్పుడు నాకు ఏమీ లేదనుకోండి, ఏమీ లేదు, నిజం చెప్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాను, మీరు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. నాకేం లేనప్పుడు మీరందరూ కలిసి నన్ను పోషించాలి. నూతన నిబంధన సంఘం ప్రకారంగా మీరు పోషించాలి. ఎందుకంటే నేను పని చేస్తుంది ఎవరి కోసం? మీకోసం. నేను ప్రార్థిస్తుంది ఎవరి కోసం? మీకోసం. నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది ఎవరి కోసం? మీకోసం. ఒక పాస్టర్ గారు మీకోసం కన్నీరు కారుస్తున్నారు, ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఆ పాస్టర్ గారి కోసం మీరందరూ కలిసి 10 మంది కలిసి ఒకరిని నిలబెట్టడం పెద్ద కష్టం ఏంటండి? చెప్పండి, కష్టమా? కాదు. అలా అని నేను కూడా ఏం చేయాలి చెప్పనా? సంఘానికి ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి. ఇది వన్ వే ఏమంటారు ట్రాఫిక్ కాదు, 2 వే ట్రాఫిక్. మీ నుంచి నాకు రావాలి, చెప్పండి, నా నుంచి మీకు కూడా రావాలి. ఇంకా చూద్దాం, కొన్ని వచనాలు చూసి కంక్లూజన్లోకి వద్దాం. పనివాడు తన జీతానికి ఏంటంట పాత్రుడు. తర్వాత తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చదువుదాం ఒకసారి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమును ఒక పాత్రలుగా చెయ్యాలి. తర్వాత చెప్తున్నాడు, ఎందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు, 2-3 సాక్షులు ఉంటే కానీ పెద్దల మీద దోషారోపణ చేయొద్దని చెప్పేసి మొత్తం మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం అంటే ఎద్దు గురించి మాట్లాడుతున్నాడా? చెప్పండి. కొన్ని సేయింగ్స్ ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో, కొన్ని మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఒకవేళ ఒక డ్రైవర్ అనేకమైన కార్స్ని నడిపాడు అనుకోండి, అతను ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అంటారంట. కానీ ఒక కారే అనేక మంది హ్యాండ్స్ మారింది అనుకోండి, అది డొక్కు కార్ అంటారంట. దిస్ ఈజ్ నాట్ అబౌట్ కార్స్ అని లాస్ట్లో చిన్న సేయింగ్ పెడతారు. చదివారా? ఇలాంటి సేయింగ్స్ ఉంటాయి. ఎందుకు అది చెప్పానంటే, ఇది కూడా దిస్ ఈజ్ నాట్ సేయింగ్ అబౌట్ నూర్చెడి ఎద్దు ఆర్ మొద్దు, నాట్ అబౌట్ దట్ థింగ్. ఎవరి గురించి చెప్తున్నాడు? సేవకుల గురించి చెప్తున్నాడు. అంటే సేవకులను రెట్టింపు సన్మానానికి మీరు పాత్రలుగా ఎంచాలి. సేవకుల బాధ్యత ఎవరిది చెప్పండి? ఓపెన్గా చెప్తున్నాను, నూతన నిబంధన సంఘం ప్రకారంగా సేవకుల బాధ్యత ఎవరిదంటే మీదే. సో రేపటి నుంచి అందరు జాగ్రత్తని నేను ఆ స్థితి నాకు లేదండి. కానీ ఎవరైనా ఒక సేవకు నిలబడి, సంఘమా ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, అందరు కలిసి చెయ్యేయండి అని చెప్పడం తప్పేమీ కాదు. భోజనాలు పెడదాం అనుకుంటున్నాం, అందరు కలిసి ఒక చెయ్యేయండి అని చెప్పడం తప్పేమీ కాదు. చర్చ్ అంతా కలిసి ఈ మీటింగ్ పెడుతున్నాం, ఇంత ఖర్చు అవుతుంది, సో అందరం కలిసి చెయ్యేద్దాం అని చెప్పడం తప్పేమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు August 15th మీటింగ్ ఉంది. నేను నిలబడి అడగలేదు, కానీ నేను నిలబడి నాకు దేవుడు ఇచ్చిన అర్హత అని చెప్తున్నాను. August 15th మీటింగ్ ఉంది, ఖర్చు ఇంత అవ్వబోతుంది, సో ఇంతమందికి ఇన్ని చేయాల్సి వస్తుంది, ఇంత ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఖర్చు, కమాన్ షేర్ ఈక్వల్లీ అని చెప్పినప్పుడు మీరందరూ కూడా మీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి షేర్ చేసుకోవాలి. నేను ఎవరిని అడగొచ్చు తెలుసా? మీటింగ్కి వెళ్ళి నా జనము కానివన్నీ అడిగే అర్హత నాకు లేదు. మీరందరూ దేవుడు నాకు ఇచ్చిన ఆస్తినప్పుడు సంఘం అంటే ఏంటి? ఫ్యామిలీయే కదా. నేను చాలాసార్లు చెప్పాను, సంఘం వేరు కుటుంబం వేరు అంటే దేవుడు ఒప్పుకోడు. సంఘమే కుటుంబం, కుటుంబమే సంఘం. సో నాకు దేవుడిచ్చిన రైట్ అని చెప్పనా, నేను మీ మీద ఆ భారాన్ని పెట్టొచ్చు. యాక్చువల్లీ భారం కాదు, బాధ్యత. మనం ఎలా అయితే రక్షించబడ్డామో ఇతరులను రక్షించడానికి కోసం ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు నా అంతటా నేను స్టేజ్ మీదకి వచ్చి ఇంత అవుద్ది సంఘమా, కమాన్ అందరూ కూడా ఒక చెయ్యి వేయండి అని చెప్పడం తప్పేం కాదు. అప్పుడు మీరేం చేయాలి? రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవి ఏం చేయాలంట? రెట్టింపు సన్మానంకు పాత్రలుగా ఎంచాలి. పనివాడు తన జీతానికి ఏంటంట పాత్రుడు. సో ఇదంతా మీరు చేయాలి. దశంభాగం అనేది మ్యాటర్ కాదండి, దశంభాగం కాదు. కొత్త నిబంధనలో దశంభాగం గురించే లేదు. అలానే కాపరి గాలి కొదిలేమని కూడా లేదు. కానుకల గురించి ఉంది. ఈ కానుక ఎంత ఇవ్వాలి అంటే మీ ఇష్టం. ఒకరు 1000 రూపాయలు ఇవ్వచ్చు, ఒకరు 10 రూపాయలు ఇవ్వచ్చు, ఒకరు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, ఒకరు జస్ట్ 1 రూపీ ఇవ్వచ్చు, 1 రూపీ ఇవ్వచ్చు.
మీ ఇష్టం. కానుక ఎంతంటే మీ ఇష్టం. మీకున్న దాంట్లో సనుగు కొనకయు ఏ మాత్రము కూడా వెనక ఏ ఐడియాలజీలు కానీ వెనక ఏం లేక మనస్ఫూర్తిగా దేవునికి అన్నట్టుగా మీరు ఇస్తే ఖచ్చితంగా దేవుని దీవెనలు ఉంటాయి. అలా ఇవ్వనంత మాత్రం దేవుడు దీవించినవాడేం కాదు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒకవేళ ఆయన ఓన్లీ మంచి వాళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తే మన మీద అసలు వర్షం పడుతుంది, ఛాన్సే లేదు. మన సంఘంలో 10 మంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వర్షం పడేటప్పుడు రోడ్డు మీద వెళ్ళామనుకోండి, ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో అక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆడి వరకు ఆ బొక్క ఉంటుంది, ఆడి వరకు అక్కడ ఆ హోల్ ఉంటుంది. ఇక్కడ వర్షం పడకుండా నేను వెళ్తే అటు వర్షం పడకుండా ఉందనుకో, అందరూ ఏం చేస్తారు, దొంగ నువ్వు సంఘంలోకి ఎక్కి వాకింగ్ చెప్తావు, నీ మీద వర్షం పడట్లేదంటే. సో అలాంటివి ఏమి ఉండవు. గాడ్ బ్లెసెస్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. కాకపోతే నీ బాధ్యతను ఎప్పుడైతే నువ్వు నిర్వర్తిస్తావో ఇంకొంచెం బ్లెస్సింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ సేవకుడైనా, నేను మళ్ళీ చెప్తున్న సంగమా, ఏ సేవకుడైనా మీటింగ్స్లో కాదు తనది కాని మందరం అడిగే అర్హత గారి ఏ సేవకునికి లేదు. ఎందుకంటే కొందరు వస్తారండి, నేను కొన్ని మీటింగ్స్ చూసాను. ఇక్కడ హైదరాబాద్లో మెట్రో గ్రౌండ్స్లో కొన్ని సంవత్సరాల క్రితం మీటింగ్స్ పెట్టారు. ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్ పెట్టారు. వీళ్ళ ఏరియా నుంచి వచ్చారులేండి, అందరూ వాళ్ళ ఏరియా వాళ్ళు ఉంటారు. వచ్చి ఈ మీటింగ్కి 15 లక్షలు అయింది, ఈరోజు లాస్ట్ డే, ఇంటికి వెళ్తే ఇంకేం లేదు, మా జీవితాలు అయిపోతాయి. ఎవరు పెట్టమన్నారు? ఎవడి బతిమాలి 15 లక్షలు పెట్టమని, స్టేజ్కి ఒక 6 లక్షలు పెట్టమని ఎవరు అడిగారు? సో బయట వాళ్ళని అడిగే అర్హత లేదు. కానీ నీ మందను నువ్వు అడిగే అర్హత, ఆ అర్హత మాత్రమే కాదు, ఆ అథెంటిసిటీ కూడా దేవుడు కాపరికి ఇచ్చాడు. కాపరి సంఘాన్ని అడిగినప్పుడు తప్పట్టకండి. ఇప్పుడు ఒక కాపరి వచ్చి నిలబడి సంఘంలో మాట్లాడుతూ అడిగినప్పుడు ఆ వీడియోని ఎవరో దొంగచాటును తీసి యూట్యూబ్లో పెట్టారు అనుకోండి, తప్పుపట్టక్కర్లేదు. తన మందను, తన కుమారులను, తన కుమార్తెలను అడుగుతున్నాడండి. నా ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ అందరం ఒక చెయ్యేద్దాం అంటున్నారండి. బయట వాళ్ళని అడిగితే అప్పుడు అడుగుదాం. కానీ ఒక సంఘముగా ఎంత అడిగినా తప్పులేదు. అది భారంగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా ఫీల్ అవ్వాలి. చివరిగా ఒక 4 వచనాలు చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నేను వచ్చినప్పుడు పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఏం చేయాలట? ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పర్సంటేజ్ చెప్పట్లా. అంటే నువ్వు ఇంత సంపాదించావు కాబట్టి ఇంత ఖచ్చితంగా ఇచ్చేయని చెప్పట్లా. కాకపోతే నువ్వు వర్ధిల్లిన కొలది. ఫర్ ఎగ్జాంపుల్, నా శాలరీ 10,000 అనుకోండి. ఇంతకుముందు నేను జస్ట్ 100 రూపాయలు ఇచ్చేవాడిని. నా శాలరీ పెరిగింది, 20,000 అయింది. ఇప్పుడు దేవుడు నాకేం చెప్తున్నా చెప్పనా? నువ్వు వర్ధిల్లావు కాబట్టి వర్ధిల్లను కొలది. నువ్వు ఎంత వర్ధిల్లావో నీకు తెలుసు, ఎంత వర్ధిల్లలేదో నీకు తెలుసు. సో నువ్వు ఎంత ఇవ్వగలవో మనస్ఫూర్తిగా 1000 రూపాయలు సంఘానికి ఇవ్వకపోయినా పర్లేదు. దానివల్ల నీకు వచ్చే ఏమీ లేదు. ఇచ్చేదేదో రూపాయైనా, 2 రూపాయలైనా, 10 రూపాయలైనా, 1,00,000 రూపాయలు, ఏదైనా సరే నీ ఫ్రీ విల్. 10 కోట్లు ఇస్తావు, ఇచ్చే. 10 రూపాయలు ఇస్తావు, ఇచ్చే. అది నీ ఇష్టం. నువ్వు వర్ధిల్లను కొలది. నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో నీకు తెలుసు. నువ్వు పిసినారోడైతే చేసేది ఏం లేదు. నువ్వు వర్ధిల్లను కొలది నువ్వు ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి అనేది దేవుడు పెట్టిన రూల్. ఇంత చెప్తున్నావు, నువ్వు ఇస్తావా అని ఎవరైనా అడిగితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు నన్ను దీంట్లో ఎవరు బీట్ కూడా చేయలేరు. సీరియస్గా చెప్తున్నా. దమ్ముంటే నన్ను ఈ విషయంలో బీట్ చేయండి. పాటల విషయంలో మీరు బీట్ చేయగలరేమో, మ్యూజిక్ విషయంలో బీట్ చేయగలరేమో. నేను మినిస్ట్రీకి ఇచ్చినంత దమ్ము ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, బీట్ చేసి చూపించండి. నాకు వచ్చిన 100%లో నేను ఇంతవరకు 95% మినిస్ట్రీకే ఇచ్చానండి. ఓపెన్గా చెప్తున్నాను. నాకు ఎంత వస్తుందో వీళ్ళందరికీ తెలుసు, టీం మెంబర్స్ అందరికీ తెలుసు. నేను ఎంత ఖర్చు పెడుతున్నా కూడా వాళ్ళందరికీ తెలుసు. దేనికి ఖర్చు అయితే కూడా అందరికీ తెలుసు. ఈవెన్ ఇప్పటికి చెప్తున్నాను, సంఘం స్టార్ట్ అయ్యి 1.5 year దాటినా ఒక్కరోజు కూడా పూర్తి కానుక నేను తీసుకొని వెళ్ళలేదు. వాడే లెక్క పెట్టేది, వాడికే తెలుసు ఎన్ని వస్తాయో తెలుసు. నాకు నిజంగా తెలియదు. ఇంత వచ్చిందని చెప్పి ఒక్కరోజు కూడా నేను పూర్తి కానుక తీసుకెళ్ళింది లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, వితౌట్ ఇంతమంది ముందు నేను చెప్తున్నానండి. ఇదిగో వీళ్ళందరికీ నా పరిచయం తెలుసు, నాకు వచ్చే కానుకలు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. 100%లో 95% కంటే ఎక్కువ ఇచ్చింది తప్ప ఇప్పటికి నా మినిస్ట్రీలో 5% కంటే ఎక్కువ నా కోసం నేను వాడుకోలేదు. ఇప్పటికి దమ్ముంటే బీట్ చేయండి, ఓపెన్ ఛానల్, లైఫ్ టైం ఛాలెంజ్. నేను అంత ధైర్యంగా ఇవ్వగలను కాబట్టే నేను ముందే చెప్పాను, ఇందులో చెప్పడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెప్తున్నాను అని చెప్తున్నాను. నేను చాలామందికి ఇచ్చేస్తానండి,
చాలామందికి ఇచ్చేస్తాను. చాలా మినిస్ట్రీలో నా 95% ఉంటుంది. ఈవెన్ నేను ఇంకా లైఫ్లో నేను తీసుకున్న తీర్మానంలో ఒక తీర్మానం ఏంటంటే, ప్రభువా ఎంత ఖర్చులున్నా ఆ 90కి తగ్గకుండా నేను నీకు ఇవ్వాల్సిన రేషియో, నేను నీకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ 90కి తగ్గకుండా నేను మాటిస్తున్నాను ప్రభువా, నీకే 90 ఇస్తాను, 10లో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఈవెన్ ఈ రోజు కూడా నా ప్రార్థనలో నేను చేసుకున్నాను. దేవునికి మరలా నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవుని దగ్గర నా పర్సనల్ ప్రేయర్లో. సో మీరు కూడా అలా ఇవ్వండి అని చెప్పట్లా, ఇది నా పర్సనల్ తీర్మానం. మీరు 10 ఇస్తా అంటే ఇవ్వండి. దశంభాగం మోసే ధర్మశాస్త్రం ఎట్లా ఇస్తారు, 9.9 ఇవ్వండి అని దేవుడు చెప్పాడు, లేదా 10.01 ఇవ్వండి అని కూడా దేవుడు చెప్పాడు. మీ ఫ్రీ విల్ అండి. మీరు 10 ఇస్తా అంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. లేదా 11% ఇస్తా అంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ సంఘంలో కానుకలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి చెప్పండి భారం కాదు, అది ఏంటది, బాధ్యత. మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ, ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారం ఉండాలి. ఎలా అంటే చెప్పనండి, ఎందుకు కానుకల గురించి దేవుడు ఇంతగా చెప్తున్నా అంటే, ఒకవేళ మీలో ఎవరైనా పేదవాడిగా ఉన్నారు, తినడానికి అప్పుడప్పుడు మనకు ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది. ఏముంది, ఒక చిన్న రోగం వచ్చిందనుకోండి, మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు తట్టుకునేలా ఉంటాయి చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఇవేవి లేకపోతే చచ్చిపోతాం, మనం హాస్పిటల్లో చచ్చిపోతాం మనం. అలాంటిది ఒక చిన్న రోగం వస్తే 4-5 నెలలు పడుతుంది మళ్ళీ మనం అడ్జస్ట్ అవ్వడానికి. మన ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా 4-5 నెలలు పడుతుంది. అలాంటప్పుడు ఆ విశ్వాసికి ఎందుకు కానుకలు అడుగుతున్నా చెప్పిన దేవుడు, కానుకలు తెమ్మని చెప్తున్నా చెప్పిన దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోహర్ అనే ఉన్నాడు, మంచి స్థితిలో నుంచి ఒక 4-5 months బాగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు భయం వేయకూడదు, నా సంఘం ఉందిగా నా పోషణకి అనే ధైర్యం రావాలి. ఆ ధైర్యం రావాలంటే రండి బ్రదర్ అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం అనకూడదు. అప్పుడు సంఘం ఏం చేయాలి చెప్పనా, మీరు ఎందుకండి భయపడుతున్నారని చెప్పి సంఘం వెళ్ళి వాళ్ళ ఇంట్లో 5 నెలలకు సంబంధించిన రైస్ బ్యాగులు సంఘం వేయాలి, 5 నెలలకు సంబంధించిన గ్రాసరీస్ సంఘం వేయాలి. సంఘం వేయాలంటే సంఘ ధననిధులు ఏముండాలి చెప్పండి, టమాటాలు రావాలి అంటే రావు. దేవుడు సృష్టి నమ్మన్నట్టు మనం కూడా దేవుళ్ళు అయిపోతాయి కదా అప్పుడు. సో అది కానుకలు ఎందుకు తేవాలి అంటే 100% చెప్తున్నా అండి, కానుకల్లో సేవకునికి వంతుంది. మీరు అడగడానికి లేదు, ఇంత అని నువ్వు ఇంతే తీసుకో అని చెప్పడానికి లేదు. తర్వాత కానుకలు ఇంతమంది అన్ని వర్ధిల్లుకోలేదు ఎందుకు తేవాలి అని అంటే, మనలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి వస్తారు, హాస్టల్కి డబ్బులు కట్టలేరు, అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పంపించలేరు. మన చర్చిలోనే చాలామంది ఇబ్బంది పడితే నేను ఓపెన్గా అడిగి నన్ను కట్టమంటారా అని అడిగి కొందరికి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. నేను కట్టాను, హాస్టల్ ఫీజు కట్టాను. ఎందుకు కట్టాను, నీకేంటంటే అరే సంఘానికి వస్తున్నా నువ్వు, ఆ ధైర్యాన్ని నేను ఇవ్వకపోతే ఇంకెందుకు సంఘం. నీకు ఫినాన్షియల్ లోలో నువ్వు ఉన్నప్పుడు నేను ఆ ధైర్యాన్ని నీకేమంటే నాకెట్లా, నాకు ఇవ్వాల్సిన దేవుడు ఇస్తాడు. అంటే మీకు తెలియకుండా ఎవరైనా సీక్రెట్గా ఉన్నారు వెనక అంటే ఎవరు లేరు, కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తాను కావాలంటే. సీరియస్గా చెప్తున్నాను. నేను 1000 మీటింగ్లకు వెళ్ళుంటే 10,000 కానుకలు నాకు 4 మంది 4-5 ఇచ్చుంటారు. నేను 1000 మీటింగ్లకు వెళ్ళుంటే ఓన్లీ 3 మాత్రమే నాకు లాడ్జ్ తీశారు. నేను 1000 మీటింగ్లో వెళ్ళుంటే కనీసం 250 మీటింగ్లో నేను కానుక తీసుకోలేదు. నేను 1000 మీటింగ్లకు వెళ్ళుంటే అందులో 150 మీటింగ్లో 50 నుంచి ఒక 100 మీటింగ్స్లో వాళ్ళ స్థితి నాకు చూసి చలించిపోయి తీసుకున్న కానుక వెనక్కి ఇచ్చేసి వచ్చాను. నేను 1000 మీటింగ్లకు వెళ్ళుంటే అందులో 300-400 మీటింగ్లో కానుక లేకపోగా ఓన్లీ 4-5 మీటింగ్లో మాత్రం 10,000 కానుక టచ్ అయింది మార్క్. అంటే ఆలోచించండి, నాకు ఏమి స్పాన్సర్లు లేరు, కానీ నాకున్నంతలో నేను వర్ధిల్లనుకోలేదు. నన్ను నేను తగ్గించుకొని, నా అవసరతను తగ్గించుకొని నేను ఇస్తున్నందుకే ఈరోజు దేవుడు 30,000 మెయింటెనెన్స్ని, లేదా 25,000 30,000 మెయింటెనెన్స్ ఏమీ లేనోడు అలా నిలబెట్టగలుగుతున్నాడు. కారణం ఏంటి, నేను దేవునికి నేను మనస్ఫూర్తిగా నా వాళ్ళు అని ఇస్తున్నా. సో కానుక ఎందుకు ఇవ్వాలి సంఘానికి అంటే ఇదే. ఇప్పుడు రేపొద్దున ఈ చెల్లికి బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటే తనకి ఆ ధైర్యాన్ని ఎవరు ఇవ్వాలి ఫినాన్షియల్గా? సంఘం వెళ్ళి ప్రేయర్ చేసి, అమ్మా తల్లి నువ్వు ఏం బాధపడకు, మెడిసిన్స్ నేను తెచ్చేస్తాను, ఈ స్కానింగ్కి ఇంత అవుద్దంటున్నాయా, డబ్బులు లేవంటున్నాయా అంటే కట్టేస్తామమ్మా ఏముందిలే అని చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత ధైర్యం ఇస్తుంది సంఘం. అది అందుకు దేవుడు కానుకలు తెమ్మన్నాడు. ఈ కానుకల్లో సంఘానికి అండ్ కాపరికి ఇద్దరికి వాటా ఉంటుంది. ఇంకా చూద్దామా, వర్ధిల్లను కొలది అన్నాడు తప్ప దశం భాగం అనలేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఒక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యములు 4:34 చూద్దాం. కలిగిన భూమినైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి ఏం చేశారంట, వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వనికి కొదవలేదు. సంఘానికి కానుకలు ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సంఘములో ఎవ్వరు బిలో పావర్టీ లైన్ ఉండకూడదు. సరిపడా తిండి
ఇవి అంటారు కదా నిత్యావసరాలు, రోటీ, కపడా, మకాన్, వీటిలో ఏమాత్రం డోకా లేకుండా సంఘమే అందరినీ చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఒక్క నిలబడితే అవ్వదు. మరి ఏం చేయాలి? అందరూ కలిసి వాళ్ళ షేర్ వెయ్యాలి, కానుక అందుకే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కడిని అనుకోండి 10,000 ఇవ్వాలనుకో, నా ఒక్కడికి భారం అయితే 10,000 నేనే కట్టాలి. అదే 10 మంది కలిస్తే అందరికి ఎంత అవుద్ది? 1,000 అవుద్ది. అదే 100 మంది కలిస్తే 100 చిన్న అమౌంటే హ్యూజ్ డిఫరెన్సెస్ని మనం తీసుకొని వస్తుంది. కాబట్టి సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, సంఘానికి ఒక పూర్ పీపుల్కి కానీ లేదా సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ మెయింటెనెన్స్ కోసం మీరు కూడా తీసి పెట్టేయండి. అది సంఘంలో ఉన్న వాళ్ళ మెయింటెనెన్స్కి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది ఉండాలి కూడా. సంఘము కానుకలు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. నేను అడగట్లేదు కదా అని ఏ సేవకుడు అడగకూడదని నేను చెప్పట్లా. సంఘంని సేవకుడు అడగడంలో తప్పేం లేదు. అండ్ సంఘం సేవకుని వదిలిపెట్టడం నిజంగా తప్పే. అలా నేను వచ్చేసి దశంభాగం చచ్చిపోతారా, అది తప్పు. మీరు దశంభాగమే ఇవ్వాలనుకుంటారా, ఇచ్చేయండి. ఇంకా కొన్ని వచనాలు చూపించి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9-6 చూద్దాం. ఫాస్ట్గా వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. పిండి కొలది రొట్టె అంటాం, అంతేనా? ఇప్పుడు ఎకరంలో నేను పంట వేసి 10 ఎకరాల ఫలాలు రావాలంటే వస్తాయా? సో నేను ఎకరం వేస్తే నాకు వచ్చే ఫలాలు కూడా ఎకరానికి సంబంధించే. మీరు 10 ఎకరాలు వేస్తే మీ ఫలాలు కూడా 10 ఎకరాలకు సంబంధించే. దేవుడు ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా మ్యాటర్ చేస్తాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు ఎంత చేశాడంట? 10 చేశాడు. 2 ఇచ్చినవాడు ఎంత చేశాడు? 4 చేశాడు. ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పే. కాకపోతే ఆ 1వ తలాంతు తీసేసి ఎవరికి ఇచ్చాడు దేవుడు? 10 తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేసాడు. కలిగిన వాడి యొద్ద నుండి అది తీసేసి, లేని వాడి యొద్ద నుండి వాడిని తీసేసి కలిగిన వాడికి ఇవ్వబడని చెప్పి 4 తలాంతులు వాడికి ఇవ్వాల, 10 తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేసాడు దేవుడు. సో నేనేం చెప్తున్నాను? సంఘము కానుకలు ఇవ్వడం నేర్చుకోవాలి. సంఘానికి కానుకలు ఇవ్వడం అలవాటు అవ్వాలి. సంఘానికి ఒకరి మీద ఒకరి బాధ్యత పెరగాలి. ఇది నా ఫ్యామిలీ అని మీరు అనుకోవాలి. అలా అనుకోనప్పుడు సంఘానికి రావద్దు. చర్చ్ వేరు, ఫ్యామిలీ వేరు కాదు. అది బిబ్లికల్ చర్చ్ సిస్టమే కాదు. ఏమవుతారని చెప్పండి? ఆస్తులు అమ్మేసి ఇచ్చారంట, అపోస్తలుల పాదాలు ఏదో పెడితే వాళ్ళ ఎవరికి కొదువు లేకుండా పెట్టేశారంట. సో నేను మీ అందరికీ చెప్తున్నా, మన సంఘములో ఇబ్బంది పడుతూ ఎవరు ఉండకూడదు. హాస్పిటల్లో ఇబ్బంది పడితే ఎవరు ఉండకూడదు. మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితులు ఎవరు ఉండకూడదు. హాస్టల్ ఫీ కట్టలేని దుస్థితులు ఎవరు ఉండకూడదు. అలా అని మమ్మీ డాడీ పంపించిన హాస్టల్ ఫీజు అని బయట బలాదూరు తిరిగేసి అన్నయ్య నా దగ్గర ఏం లేవంటే కాళ్ళు ఎరగొడతాడు దేవుడు. మాకు తెలియకపోవచ్చు, కాళ్ళు ఎరగొట్టేస్తాడు దేవుడు. ఏమీ లేని స్థితి ఉన్న వాడికి నిజంగా సంఘము నిజంగా ఇవ్వాల్సిందే. చివరికి ఈ 3 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8-12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రెండవ పత్రిక క్షమించండి. 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరము. ఒక దగ్గరేమో వర్ధిల్లిన కొలది అంటున్నాడు, ఇక్కడేమో కలిమి కొలది అంటున్నాడు. 4వ వచనం చూద్దామా. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కరగైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలదయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్పుచున్నాను. అలా ఇవ్వడం బట్టే కదా పౌలు గారి పరిచర్య రన్నవింది. అలా ఇవ్వడం బట్టే కదా అనేక మంది పేద క్రైస్తవులను సంఘం ఆదుకొనగలిగింది. 9వ అధ్యాయం ఇదే పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? సో మనందరికీ అర్థమవుతుంది ఏంటంటే దశమ భాగం అనేది లేదు, కానీ దశమ భాగం కంటే అధికమైన శాతమే మనం సంఘానికి ఇవ్వాలి. అలా అని అధికమైన శాతమే ఇవ్వాలి కదా అని 10% కంటే ఎక్కువే తీసుకొని రండి అని కూడా చెప్పట్లేదు. మీ ఇష్టం అండి. మీ సామర్థ్యం ఎంత, మీ శక్తి ఎంత, మీ సమర్థత ఎంత, మీరు ఎంత వర్ధిల్లారు అదంతా మీరే క్యాలిక్యులేట్ చేసుకొని అది మీరు సంఘానికి తీసుకొని రావడం అది నిజముగా ఆశీర్వాదకరం. అది మీకైనా నాకైనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 1 వే ట్రాఫిక్ కాదు. కానుక ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వెళ్ళిందో నాకు తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన దానికంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది, అక్కడ నుంచి ఇటు వచ్చిన దాంట్లో కనీసం మీరు నాకు ఇచ్చింది కనీసం నేను ఇచ్చిన దాంట్లో 5% కూడా కాదు, 5% కూడా కాదు. అలా నేను అడగట్లేదు, కానీ అడిగితే మాత్రం తప్పుగా ఫీల్ అవ్వకండి.
అది మీ బాధ్యత అంటున్నా. ఈరోజు నాకు అంత బాగుంది కాబట్టి నేను అడగట్లేదు. రేపు నాకే మొత్తం టోటల్ ఏమంటారు కాయిన్స్ రివర్స్ అవ్వచ్చు, అప్సైడ్ డౌన్ అవ్వచ్చు నా లైఫే. అప్పుడు నేను వచ్చి ఇది ఉంది కానీ నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్న సంగమా ఈసారి మీరు తీసుకోండి, మొత్తం ఛార్జ్ అంతా మీరు తీసుకోండి అన్నప్పుడు మారిపోయాడు ఏడు కూడా, దొంగోడు ఏడు కూడా కాదు. ఆ బాధ్యత మీ మీద ఉంటుంది. అడగడం నాకున్న అర్హత ఉంది, ఆ ఎలిజిబిలిటీ ఉంది. కానీ పౌలు గారు అంటారు కదా, నాకు అధికారం ఉన్నా నేను దాన్ని వినియోగించుకోలేదు. నేను ప్రస్తుతానికి వినియోగించుకోవట్లేదు. ఒకవేళ వినియోగించుకోవాల్సిన అవసరం వచ్చినా కానీ మీరు దాన్ని బాధ్యతగానే స్వీకరించాలి తప్ప భారముగా కాదు, లేదా మారిపోయాడని కాదు, అడుక్కుంటున్నాడని కాదు. నేను నిజంగా బయటికి వెళ్ళి అడుక్కున్నాను అనుకోండి, అది అడుక్కోవడమే. కానీ నేను సంఘాన్ని అడిగితే అది అడుక్కోవడం కాదు, అది మీ మీద పెడుతున్న బాధ్యత బాధ్యత బాధ్యత. సో నేను ఇప్పటివరకు అడగలేదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, చాలామంది అడుగుతారు కదా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఇవ్వండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఇవ్వండి. అది ప్రభు ప్రేరేపించట్లేదు, ప్రేరేపణ వచ్చేలా నేను ప్రేరేపిస్తున్నాను మిమ్మల్ని. సో నా లాజిక్ ఏంటంటే, ప్రభు నిజంగా ప్రేరేపిస్తే నేను ఎందుకు అడిగేది? అంతే కదా, ప్రభు నిజంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే నేను అడగాల్సిన అవసరం ఉందా? అడగాల్సిన అవసరం లేదు. అలాని కానుక గురించి చెప్పొద్దా? ప్రతి వారం వద్దంటున్నా, ప్రతి వారం వద్దు. నెలకు ఒకసారి ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత ఏమండి ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇవ్వగలిగిన వాళ్ళందరూ ఇచ్చేయండి, అయిపోయింది. దాని గురించి మళ్ళీ సాగదీసి బెల్లం పాకం జీడిపాకం ఇట్లా సాగుతుంది చూసారా, తెక్కుండా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఇస్తేనే ఆశీర్వదిస్తారు. జెస్సీ పాలక కూడా ఇదే చెప్పారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది, అరే అక్క ఎలా మాట్లాడగలిగారా ఈ మాట అని. అది మరి ఫుల్ మెసేజ్ నేను వినలేదు, ఒకవేళ తప్పైతే నన్నే క్షమించాలి. ఒక షార్ట్ మెసేజ్ విన్నాను, మీరు ఇస్తేనే ఆశీర్వాదం, ఇస్తేనే ఆశీర్వాదం, ఇస్తేనే ఆశీర్వాదం అంటే ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వలేని వాడి పరిస్థితి ఏంటి? ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. సో పర్సంటేజ్ మ్యాటర్ కాదండి, మీ మనసు, మీ సమర్థత, మీ డెవలప్మెంట్, మీకు దేవుడిచ్చిన ఆ సామర్థ్యం కొలది, కలిమి కొలది మీరు ఇవ్వండి. కానీ ఇవ్వడం మాత్రం మానొద్దు. నేను ఇంతవరకు కానుకల గురించి చెప్పలేదు. కానీ ఈ రచ్చను తొలగించాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా సంఘాలకు మేము ఇచ్చుకుంటున్నాం, దయచేసి హిందూస్ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇది, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ దేవాలయాల్లో 2 కోట్లు వేసినప్పుడు మేము అడగం. మేము ఎవరమండి అడగడానికి? అది మీ ఇష్టం. మీరు దైవంగా భావించిన వారి దగ్గర మీరు ఎన్ని కోట్లైనా వేసుకోండి, అది మీ ఇష్టం, మీ భక్తది. మేము దైవంగా భావిస్తూ ఈ సంఘానికి వస్తూ దేవుని దగ్గర మేము ఎంతైనా ఇస్తాం, అది మా ఇష్టం. అక్కడ మేము రాకూడదు, ఇక్కడికి మీరు రాకూడదు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అంతే. సో వాళ్ళ కోసం ఏదో మనం లేఖనాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలానే ప్రతి వారం కూడా కానుకలు వేయండి వద్దు. ఒక వారం అడగండి, నెలకు ఒక వారం అడగండి, చెప్పండి సంఘ పరిస్థితులు ఏందని చెప్పండి, సంఘ మెయింటెనెన్స్ ఎంత ఉందని చెప్పండి, అందరికీ చెప్పండి, చెప్పి తీసుకొని రమ్మని చెప్పండి. ఇచ్చారా, దేవుడే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదింపబడి కూడా నేను ఇవ్వను అంటే దేవుని మోసం చేస్తున్నారు వాళ్ళు, దేవుని మోసం చేస్తున్నారు. ఇచ్చే సమర్థత ఉండి కూడా ఇవ్వకపోతే, ద్రవ్యం నీ వద్ద ఉంచుకొని రేపు ఇస్తాను పో అంటేనే దేవుడు ఒప్పుకోవట్లేదు. ఇది సాటి మనిషి విషయంలో దేవుడు ఒప్పుకోడు. అలాంటి సంఘం విషయంలో నీ స్థాయి దేవునికి తెలుసు, నీ స్థాయి ఏంటి, నీ సమర్థత ఏంటి, అన్నీ తెలిసి కూడా మీరు ఇవ్వకపోతే ఇక దేవునికి మీకే ఆ విషయాన్ని వదిలేస్తున్నా. సో ఇదంతా విన్న తర్వాత చెప్పండి, దశంభాగం ఉందా అంటే మీ ఇష్టం. ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇప్పుడు 10% నేను తీసిస్తా అంటే దేవుడు వద్దంటాడా? ఫ్రీ విల్ అండి, అది ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్లో మీలో ఎవరో వచ్చి నేను 10% ఇస్తా అంటే, బ్రదర్ ప్లీజ్ 10% పనిచేయదు, 9.9 ఇవ్వండి, లేదా 10.01 అయిన అడగ. ఇవ్వాలనుకుంటే 10% ఇవ్వాలా, ఫ్రీకి ఇచ్చేయి. కానీ దశంభాగం ఉందితే అని చెప్పడం తప్పు. లేదంటే 10% ఇవ్వలేనన్నా నా కొలది, నేను అభివృద్ధి పొందిన కొలది, నేను వృద్ధి పొందిన కొలది ఇస్తా అంటే ఓకే, ఆ 2% తెచ్చిచ్చేసే. దేనికి? అందులో సేవకునికి వాట ఉంటుంది, అందులో సంఘానికి వాటా ఉంటుంది. నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఇక్కడ వచ్చి హ్యాపీగా అందరు తినగలగాలి. అరే నా సంఘం ఉంది కదా, ఇలా రోడ్డు మీద వెళ్తూ ఇక్కడికి వచ్చేసి సరే మన అన్న వాళ్ళని అందరితో కలిసి లంచ్ చేసి వెళ్ళిపోదా అనే అంత ఫ్రీడమ్ మీకు ఉండాలి. అమ్మో వెళ్తే మళ్ళీ తినడానికి వచ్చాను అనుకుంటారేమో, అలా ఉండకూడదు. హ్యాపీలీ కమ్మండి, హ్యాపీలీ ఈట్ అండి. నేను ఎప్పుడో చెప్పానండి, సంఘములో బియ్యానికి కొదవ లేకుండా నేను చూసుకుంటున్నా. సంఘంలో పాపం వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. సంఘంలో అన్ని గ్రాసరీస్ పెట్టేసి వెళ్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే ప్రేయర్ చేసుకోవాలి, నా మనసు బాగాలేదు, ఈ రోజంతా నేను సంఘంలో ఉండాలనుకుంటే హ్యాపీలీ కమ్ టు చర్చ్. స్టవ్ ఉంటుంది, వండుకోండి, తినండి, వెళ్ళండి. ఒక ప్లేట్ తిన్నారా, 10 రూపాయలు ఏముండవు. హ్యాపీలీ కమ్ అండి, హ్యాపీలీ కమ్. మీకోసమే సంఘం ఉంది.
అండ్ రేపు పొద్దున ఎవరికైనా బాగాలేకపోతే సంఘం అంతా వెళ్దాం, వాళ్ళ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మనం బేర్ చేద్దాం. అలానే కానుకలు సంఘంలో కాపరి అడిగినప్పుడు దయచేసి తప్పట్టకండి. చివరిగా ఈ మాట రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్ను, ఎవరికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండను వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అటు ప్రభుత్వానికైనా సరే ఇటు ప్రభువుకైనా సరే అందరికీ వారి వారి రుణాలను మనం ఏం చేయాలి? తీర్చాలి. అయితే చివరికి ఒక కంక్లూజన్లో ఒక మాట, దేవునికి ఇచ్చేటప్పుడు అన్నీ అయిపోయాక మిగిలింది కాదండి ఇచ్చేది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును దేవుడు కోరాడు. అన్ని తిని ప్రభు కుళ్ళిపోయిన టమాటో నీకు ఇచ్చానా అలాంటివి కాదు. ఎడ్వర్డ్ విలియం గారు మంచి మాట చెప్పారు. దశమ భాగం గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు మీ నమ్మరు, సుమారుగా 57 యూట్యూబ్లో వీడియోస్ నేను చూశాను. ఎందుకు? దశమ భాగం గురించి బైబిల్లో ఏముందో తెలుసుకోవడం కోసం కాదు, అసలు ఏ సేవకుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం 57 ఫుల్ ప్రసంగాలు విన్నాను నేను. గంటన్నర, 2 గంటలు ఇలాంటి ప్రసంగాలు విన్నాను. అంటే యావరేజ్గా వేసుకుంటే 57 గంటలు నేను విన్నాను దశమ భాగం గురించి ఎవరి వ్యూ ఏంటి అని. సో అందులో ఒకటి బాగా నచ్చింది అంటే ఎడ్వర్డ్ విలియం గారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక గెస్ట్ని మనం ఇంటికి పిలుస్తాం, భోజనానికి ఇన్వైట్ చేస్తాం, ఇంటికి వస్తారు. అప్పుడు ఆ గిన్నెలో అన్నం ఫుల్ ఉంటుందా, కట్ చేసి ఉంటుందా? ఫుల్ ఉంటుంది. అంటే గెస్ట్కి వేసేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఎవరి ప్లేట్లు వేస్తాం? గెస్ట్ ప్లేట్లు వేస్తాం. గెస్ట్ వచ్చి కూర్చోగానే ఇది మూత తీయగానే ఇంతే ఉండి, ఇది మీకోసం ఇవ్వండి, ఎంత కావాలంటే అది తినండి, ఇది మీకోసం అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇంతుండి ఎంత కావాలంటే అంత తినేది నీకోసం అంటే ఆకలేసిన అడగలేడు, ఇంకెందుకు, దాంట్లో ఉంది ఇంతే కాబట్టి. సో గెస్ట్కి మీరు ఎప్పుడైనా ఇచ్చేది అది ఫస్ట్ థింగ్ ఇవ్వాలి అని ఆయన చెప్పారు, ఎడ్వర్డ్ విలియం గారు. నిజమే, దేవునికి కూడా మీకు శాలరీ వచ్చిందనుకోండి, మీకు తెలుసు మీకు ఉండే ఖర్చులు ఎంతో తెలుసు. సో నేను ఇంత ఇచ్చేయాలనుకుంటున్న అవసరం మన ఖర్చులు తగ్గించుకొని సంఘానికి, సంఘ పోషణకి, సంఘంలో ఉన్న బ్రదర్స్కి, మీరందరూ నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, సో మీకోసం నేను ఇవ్వాలి, తర్వాత వీళ్ళ కోసం వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళ కోసం వీళ్ళు ఇవ్వాలి, నా కోసం మీరు ఇవ్వాలి. ఒకరి కోసం ఒకరు బ్రతకడమే చర్చ్ DNA. ఆ DNA ఉండాలంటే, ఈ కాలంలో ప్రేమ చూపించాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఇంటికి పిలిపించి డబ్బు లేకుండా రండి అందరం ఉపవాసం ఉందాం ఈ 10 రోజులు అంటే ఉంటారేంటి? ప్రేమ చూపించాలన్న డబ్బుతోనే పని. సో నేను కోరేది ఒకటే, చర్చ్ ఎప్పుడు కూడా ఏ సేవకుని తప్పు పట్టకండి. తన సంఘాన్ని సేవకుడు డబ్బులు అడగవచ్చు. రేపొద్దున ఇంతవరకు అడగను నేనే, రేపొద్దున అడగవచ్చు, అడగడం తప్పేం కాదు. అయితే మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చర్చ్ మెయింటెనెన్స్కి, చర్చ్లో ఉండే వారి కోసం మీరు కూడా మీ వంతు నెల పక్కకు పెట్టాల్సిందే. సో ఒకేసారి ఒకే ఆపద వస్తే అందరం ఒకేసారి తీయలేం కాబట్టి నా సజెషన్ నేను చెప్తున్నా. ఫైనల్గా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకేసారి ఇప్పుడు 40,000 ఒకేసారి కావాలంటే రావు. అందరం అంతంత బ్రతుకులే మనందరి. ఇది కొందరు రిచ్ ఉన్నారు కదా తప్ప అందరైతే మిడిల్ క్లాసే. సో వాళ్ళకైతే ఈజీ ఏమో రావడం, మనకైతే కాదు. సో మనం ఒక ప్రక్రియ నేర్చుకుంటే బాగుంటుంది. ఏం చెప్పనా, అది 10%, 2%, 3%, 20%, 30%, నెల మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చేసారనుకోండి. ఈ నెల అందరూ కలిపి ఒక 100 మంది ఉన్నాం, 100 మందిలో అందరం 100 వేసేసామనుకోండి, లేదా 500 వేసాం. ఎంత అవుద్ది? 100 మంది 500 వేస్తే 50,000 అవుద్ది. ఆ నెక్స్ట్ మంత్ ఇంకా వేస్తే మళ్ళీ 50,000 అవుద్ది. ఆ నెక్స్ట్ మంత్ ఇంకా వేస్తే 50,000 అవుద్ది. అప్పుడు 4th మంత్ ఒకేసారి 2 లక్షల పని వచ్చింది అనుకోండి, ఎవరికి కంగారు ఉండదు. ఎవరైనా హాస్పిటల్ ఖర్చు అయింది అనుకోండి, ఎవరికి కంగారు ఉండదు. సో అవసరమైనప్పుడు తీద్దామంటే ఆ రోజు మనకు ఉండదు. సో మనకున్నప్పుడే మన ఖర్చులను తగ్గించుకొని, మన ఖర్చులను పక్కకు పెట్టేసుకొని, మనం ఉన్నప్పుడే నెల ఇంత వేసుకొని పక్కకు పెట్టేసి, లేదా సంఘంలో మనం పెట్టేసాం అనుకోండి, రేపొద్దున ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే సంఘం నుంచి వారికి ఫండ్స్ వెళ్తాయి, సంఘం నుంచి వారికి అమౌంట్ వెళ్తుంది, సంఘం నుంచి వారికి ఆదరణ మనం ఇవ్వచ్చు. సో దీన్ని బట్టి తేలిన ఫలితార్థం ఏంటంటే, దశమ భాగం ఇవ్వచ్చా అంటే అది మీ ఇష్టం, ఇవ్వమని చెప్పకూడదు. నేను 10% తీస్తానన్నా అంటే మీ ఇష్టం, లేదు నేను 15% ఇస్తాను అంటే మీ ఇష్టం, నేను 1% కంటే ఎక్కువలే అంటే మీ ఇష్టం. మీ సమర్థత ఏంటో తెలుసు, మీ వృద్ధి రేట్ ఏంటో మీకు తెలుసు, రేషియో ఏంటో తెలుసు. ఇన్ని తెలిసిన మీరు
నెల నెల తీసి పక్కకు పెడితే వచ్చే లాభం ఏంటంటే చర్చ్లో అనారోగ్య సమస్యలు వచ్చినవాడు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడ్డు, పిల్లల్ని చదివించుకోవాలనుకున్నాడు స్కూళ్ళకి పంపించడానికి భయపడ్డు, లేదా ఏదో సడన్గా ఫినాన్షియల్ డౌన్ఫ్లో అయినవాడు రేపు ఎట్లా నా పిల్లలతో నేను బతికేది ఎట్లా, నా భార్య బిడ్డలతో బతికేది ఎట్లా భయపడ్డు. ఎందుకు? చర్చ్లో ఆల్రెడీ ఏముంది చెప్పండి, మనకు ఫండ్ ఉంది. ఆ ఫండ్లో ఎవరికి అధికారం ఉంటుందంటే చర్చ్కి ఉంటుంది, చెప్పండి, సేవకునికి కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఫైనల్గా చెప్తుంది ఏంటంటే దశంభాగం అడిగినంత అడగడం అంటే అందరూ ఇవ్వండి అని చెప్పడం తప్పేం లేదు, కానీ దశంభాగం ఇవ్వండి అని చెప్పకూడదు. మీ వృద్ధి కొలిగిన ఏమంటారు ఆ రేషియోని బట్టి మీరు ఇవ్వండి అని చెప్పాలి. ఇవ్వకపోతే మీరు కింద పడి దొల్లినా చచ్చిపోయినా ఇంకేమైనా ఈ డైలాగులు మాస్ డైలాగులు, మీరేం సినిమా ఇండస్ట్రీలో లేరు, పేరు చెప్పకూడదు కానీ వాళ్ళ డైలాగులు వద్దు మనకి. మనం ఇక్కడ తగ్గింపుతో ఉండాలి. ఇవ్వాల్సిన బాధ్యత మీకు బాధ్యతని చెప్పాను, బాధ్యత నిర్వర్తిస్తే దేవుడే జీతం ఇస్తాడు, ఇవ్వలేదంటే మీ ఇష్టం అది, మళ్ళీ నేను అడగను. కానీ ఎప్పుడైనా ఏ సేవకుడైనా ఆన్లైన్లో వింటున్నవారు కూడా ఏ సేవకుడైనా నెలకు ఒక్కసారి చెప్పండి చాలు, గుర్తు చేయండి, బాధ్యత తప్పేం కాదు. కానీ పదే పదే ఏదో సామెత ఉంటుంది కదా, పదే పదే పాట రాని ఏదో ఉంటుంది చూసారు, వద్దు, అది వద్దు. నెలకు ఒకసారి చెప్పండి ఫైన్, గుర్తు చేయండి ఫైన్, కానీ దీనికోసం బ్రతికినట్టొద్దు. సో ఈ బాధ్యతను సంఘం కూడా తెలుసుకోండి. సేవకుని కాపాడాలి, సేవకుని పోషించాల్సిన బాధ్యత సంఘాంతే. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఏం అడగలేదు, ఫ్యూచర్లో అడగాల్సి వచ్చిన అవసరం వచ్చినా కానీ సిగ్గు పడకుండా నేను అడగాలి, మీరు కూడా దాన్ని తప్పుగా భావించకుండానే ఇవ్వాలి, అది బైబిల్ నియమం. సో ఏది ఏమైనా సరే వేరే వాళ్ళు నన్ను తప్పు పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను ఉన్నది చెప్పడం మానేలేదు, పోనీ మీరు నన్ను తప్పుగా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఉన్నది చెప్పడం మానేలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా మీరు కూడా స్వీకరించాలి. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ, నో వన్ షుడ్ బి బిలో ది పావర్టీ లైన్. సో దానికోసం మీరు ఎంత వృద్ధి పొందారో అంత వర్ధిల్లిన కొలది మీరు సంఘానికి మీ కానుకలు ఇవ్వాలి, అది మనందరి నియమం. అర్థమైంది కదా? సో దీన్ని బట్టి మీరు కూడా మీరందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.